కీర్తన గ్రంథంలో 24వ కీర్తనలో ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి ఒకసారి 24వ కీర్తన మొదటి వాక్యం కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములు యెహోవావే. హల్లెలూయా. అద్భుతమైన మాట కదా ఇది. హల్లెలూయా. దావీదు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. భూమి దాని సంపూర్ణత, తర్వాత లోకము దాని నివాసములు యెహోవాయే. అంటే ఈ మాట దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. సార్వభౌమం అంటే ఆయన అధికారాన్ని చూపిస్తుంది, ఆయన శక్తి సామర్థ్యాన్ని చూపిస్తుంది, ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది. దేవుడు ఎంత మహోన్నతుడో ఆయన మాటతో, కనుసైగుతో, ఆయన ఉమ్ముతో, ఆయన స్పర్శతో ఏదైనా చేయగలడు అనే ఒక మాటని ప్రదర్శించడానికి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు సార్వభౌమత్వం అనే మాటను వాడారు. హల్లెలూయా. సర్వభౌముడు అంటే ఇక ఆయన చేయలేదంటే ఏముండదు. హల్లెలూయా. ఆయన అన్నీ చేయగలుగుతాడు. ఆయన వల్ల కానిది అంటూ ఏముండదు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అటువంటి అధికారము కలిగిన సర్వభౌముడు ఎవరంటే నజరేతుడైన యేసు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చదివాం దావీదు కీర్తన 24లో భూమియు దాని సంపూర్ణత, తర్వాత లోకము దాని నివాసములు యెహోవావే. హల్లెలూయా. అంటే ఈ మాట దేవుని యొక్క పరిపూర్ణతను చూపిస్తుంది మనకి. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యం చూపిస్తుంది. లోకములో ఉన్న ప్రతి పరిపూర్ణత, సంపూర్ణత దేవుడే. హల్లెలూయా. నివాసములు దేవుడే. హల్లెలూయా. లోకము దేవుడే. ఇదంతా కూడా దేవుని చేత కలిగిన, అంటే ఆయన సర్వభౌముడు, సర్వజ్ఞుడు. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే సర్వభౌముడు, సర్వజ్ఞుడు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే నీ జీవితం వైపు చూస్తాడండి, నా జీవితం వైపు చూస్తాడు, మన బ్రతుకు వైపు చూస్తాడు. మన బ్రతుకు వైపు చూసినప్పుడు ఆయనకి ఏం కనపడుతుంది అంటే చాలా మంది జీవితంలో అవిశ్వాసం కనబడుతుంది. సమస్య నాకు ఉంది, నీకు ఉంది. అప్పులు నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి. కష్టం నీకు ఉంది, నాకు ఉంది. అవన్నీ దేవునికి తెలుసు అనడానికి ఈ మాట నిదర్శనం. వినాలా? అవన్నీ నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న కష్టము, కన్నీరు, శత్రువులు, ఉపద్రవాలు, నువ్వు ఈ రోజు వరకు ఏది ఫేస్ చేస్తున్నావో, నువ్వు ఫేస్ చేసే ఆ శ్రమలు, ఆ కష్టాలన్నీ, నువ్వు అనుభవిస్తున్న ప్రతి సిచ్యువేషన్, ప్రతి సందర్భం దేవునికి తెలుసు అనడానికి నేను ఈ మాట చదివించాను. హల్లెలూయా. యోబు గారు కూడా ఒక మాట ఉంటారు. యోబు గ్రంథం కూడా ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడు తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. మరలా అందరూ కలిసి చదవండి. ఎవడను తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. నీకేం తెలుసు? రాబోతున్న రోజుల్లో దేవుడు ఎలాంటి మహత్కార్యము చేయబోతున్నాడో, ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడో, రాబోతున్న భవిష్యత్తు, రాబోతున్న జీవితము, రాబోతున్న రోజులు నీ బ్రతుకును ఎలా మరచబోతున్నాడో, నీ జీవితాన్ని ఎలా కట్టబోతున్నాడో అది నీకు తెలియదు. అది తెలుసుకోకుండా నువ్వేమంటావంటే ప్రస్తుతాన్ని చూసి, ప్రస్తుత కష్టాన్ని చూసి, అప్పులనే కొండను చూసి, శత్రువు అనే బండను చూసి నువ్వేమనుకుంటావంటే ఆగిపోతావు. అక్కడ ఆగిపోతంతోనే ఉంటావా? ఇంకా అవిశ్వాసంతో దిగజారిపోయే స్థితి. ఒక వ్యక్తి పరిగెత్తేవాడు ఆగిపోయాడు అంటే వాడు ఓడిపోతున్నాడని అర్థం. పరుగు పందెంలో మనం పరిగెత్తాలి కానీ ఆగిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస జీవితం అనేది పరుగు పందెంతో పోల్చాడు పరిశుద్ధాత్మదేవుడు. వెనకకు చూడక, పక్కకు చూడక, ముందున్న వాటిని గురి కలిగి, ముందున్న వాటి కొరకు వేగిరపడమని పరిశుద్ధ గ్రంథం విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని పరుగు పందెంతో పోల్చాడు. అందుకే పౌలు కూడా అంటాడు, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరుగు పందెంలో మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యపు వెలుగులో నుంచి మన ముందు పెట్టబోతున్నాడు. దానికి ముందు పునాది వేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నీ సామర్థ్యంతో లేవు, నీవు నీ శక్తితో నిలబడలా, నీవు అనుకుంటేనే ఇప్పుడు అన్ని జరగల. నీ జీవితంలో జరగడానికి, నువ్వు నిలబడడానికి, నువ్వు బ్రతకడానికి, ఇప్పుడు అనుభవిస్తున్న ఈవులన్నిటికీ, నువ్వు ఉంటున్న ఇల్లంతటికి, నువ్వు ఫేస్ చేసే ప్రతి దానికి కారకుడు దేవుడే. అందుకే ఆయన సర్వభౌముడు అని చెప్పాను. హల్లెలూయా. చదివి చెప్తా. ఆయన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు బానిసత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ప్రభువా, మెస్సైని పంపిస్తానన్నావు, రక్షకుని పంపిస్తానన్నావు, మమ్మల్ని విడిపిస్తానన్నావు, మా కోసం ఒక రక్షకుని పంపించు, ఒక లీడర్ని పంపించు, ఒక మెస్సైని పంపించు, మాకు విడుదల దయచేయి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు అక్కడికి మెస్సైను రక్షకుని పంపించలేదు, కానీ మోషేను దేవుడు దర్శించి ఆ ప్రజలను ఐగుప్తుల నుంచి, బానిసత్తుల నుంచి తీసుకురావడానికి దేవుడు మోషేను నిలబెట్టాడు అక్కడ. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మోషే గారు అక్కడికి వెళ్ళటం, అనేకమైన అద్భుతాలు చేశారు. అక్కడ 10 తెగులు కూడా దేవుడు రప్పించాడు. దేవుని మహిమ కొరకు దేవుడు అద్భుతం చేయడం, ఫరోతో సహా భయపడ్డారు. మరల వెంటనే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచడం, మరలా దేవుడు మరొక అద్భుతం చేయడం. అక్కడ ఫరో లొంగిపోయి అవుట్ అయిపోయాడు, అవసరం అక్కడ ఓడిపోయాడు. కానీ మరలా ఫరోని దేవుడే తన హృదయాన్ని కఠినపరచడం, అక్కడ మరొక అద్భుతం చేయడం. ఇన్ని అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడు? ఫరోని మార్చడానికి ఒక మాట చాలు కదా, ఒక అద్భుతం చాలు కదా. ఇన్ని అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడని ఆలోచిస్తే, ఇక్కడ ఫరో కోసం కాదు అన్ని అద్భుతాలు చేసింది. తన ప్రజలు దేవుని మహిమను ఇంకా చూడాలి. దేవుడు ఎంత సర్వభౌముడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో రాబోతున్న శోధనలో వీరు జ్ఞాపకం చేసుకోవాలి, రాబోతున్న కరువులో వీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఇశ్రాయేలీలందరూ కూడా వారు కానాను యాత్రలో ఈ అద్భుతాలు, ఈ మహిమలు, ఈ సూచకార్యాలు, దేవుడు చేసిన ప్రభావం అనే కార్యాలు వీరు తలంచి విశ్వాసంతో ముందుకెళ్లాలని, వారిలో విశ్వాసాన్ని కలిగించడానికి, వారిలో ఫలాలు కలిగించడానికి దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇదే ఫార్ములా ఆయన అప్లై చేస్తే అద్భుతమే కావచ్చు, అనార్థమే కావచ్చు. ఒక అనార్థం జరిగిన, ఒక అద్భుతం జరిగిన, దేవుడు అక్కడ నీకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అక్కడ దేవుడు నీ కన్నులు తెరుస్తున్నాడు. అక్కడ నీతో దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. దేవుని అనుమతి లేకుండా నీకు సుఖము రాలా, దేవుని అనుమతి లేకుండా నీకు కష్టము రాలా. కష్టంలో సుఖంలో కూడా దేవుడు నీతో సంభాషించబోతున్నాడు. దేవుడు నీతో ఏదో మాట్లాడబోతున్నాడు. దేవుడు అక్కడ నీకు ఏదో నేర్పించబోతున్నాడు. ఎందుకు అంటే నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి, నువ్వు సంపూర్ణతలోనికి రావాలి. ఆయన మహిమను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, చాలా దగ్గరగా నువ్వు చూడాలి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు ఎదుట దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఫర్రో లాంటోడు గడగడలైపోయాడు, ఐగుప్తులందరూ కూడా గడగడలాడిపోయారు. ఫైనల్ అద్భుతం, ఆఖరి అద్భుతం, సంహారపు దూత వెళ్ళింది. ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠులందరూ, జ్యేష్ఠుడు చచ్చిపోతే ఇంటికి దిక్కేవాడు చెప్పండి. ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయాడంటే వెన్నుముక్క ఇరిగిపోయినట్టే కదా మనిషికి. జ్యేష్ఠులందరి మీదకి మరణదూత వెళ్ళింది. ఉదయం లేచి చూసేసరికి అందరూ చచ్చిపడి ఉన్నారు, కానీ ఒక్క ఇశ్రాయేలుడు కూడా చావాలి. హల్లెలూయా. అందరి ఇంట్లో కూడా క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము, హిస్సోపు మొక్కలతో వారి ద్వార గుమ్మముల మీద గేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడింది. రక్త ప్రోక్షణను బట్టి సంహార దూత వారికి హాని చేయకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎవరు? ఆ రోజున వాళ్ళు గొర్రెపిల్ల రక్తముతో వాళ్ళు ప్రోక్షించబడితే, గొర్రెపిల్ల రక్తము వారి ద్వార గుమ్మముల మీద సూచనగా, రక్షణగా కనబడితే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనలో యేసుక్రీస్తు రక్తం ఉంది. 2026 సంవత్సరాల కిందట శరీరదారుడిగా, సస్యశరీరుడిగా, మనిషి కుమారుడిగా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా నా పాపముల కోసం ఆయన శిలువలో మరణించి తన రక్తము మన కోసం దారబోసి తన ప్రాణాన్ని పెట్టి సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనందరం కూడా ఏం చేయబడ్డామంటే విమోచించబడ్డాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరూ సంహార దూత ముందు, మరణ దూత ముందు విమోచించబడ్డారు. మరణ దూత వారికి హాని చేయలేదు, మరణ దూత వారిని దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే, దేవుని ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. రక్తకోటలు, గొర్రెపిల్ల రక్తకోటలు, వారి గుడారాల్లో చాలా క్షేమంగా ఉన్నారు. చాలా అద్భుతంగా భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుని పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి ఐగుప్తీయులు ప్రతి ఇంటిలో గోల, గుల్లి, భయంకరంగా ఏడుస్తున్నారు. ఒక వ్యక్తి ఇంటిలో చచ్చిపోతే ఆ ఏడుపు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత దూరం వినపడుతుందో మనకు తెలుసు. అలాంటిది ఇల్లు పక్క ఇల్లు, ఇల్లు పక్క ఇల్లు, ఇల్లు పక్క ఇలా గుడారములన్నిటిలో, ఐగుప్తుల ఇంటి నివాసాలన్నిటిలో కూడా మరణఘోష, గొల్లి గోల వినపడుతుంది అక్కడ. హల్లెలూయా. కానీ దేవుడు తన ప్రజల క్షేమంగా తీసుకొచ్చాడు. ఐగుప్తులో వాళ్ళ యాత్ర బయలుదేరింది. ఎర్ర సముద్రం గడికి వచ్చారు. ఎర్ర సముద్రం గడికి వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి విశ్వాసంతో ఉన్నారంటే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, దేవుడు చాలా గొప్పగానే చేశాడు, ఫర్రో ఓడిపోయాడు, ఫర్రో చేతుల నుంచి, ఐగుప్తి బానిసత్వంలో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని చెప్పారు. మన విశ్వాసం కూడా ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా వినాలి,
అద్భుతం జరిగినప్పుడు, వాగ్దానం నెరవేర్చబడినప్పుడు, అనుకున్న దర్శనము అది అయినప్పుడు, లేదా నువ్వు కలిగిన కళ అయినప్పుడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన అద్భుతము, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఒక అనుకూలత అయిన ఒక మనసులో నువ్వు ఏదైతే అనుకుంటావు అది ఒకవేళ జరిగితే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. దేవుడు చాలా మంచివాడు అంటావు, దేవుడు చాలా గొప్పవాడు అంటావు. హల్లెలూయా. అంటే నువ్వు అనుకున్నది అయిపోతే, దేవుడిచ్చిన మాట నెరవేర్చబడిపోతే, నీ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చేస్తే, నీకు ఏ కష్టం ఏ ఇబ్బంది లేకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోతే దేవుడు చాలా గొప్పవాడని చెప్పి నిలబడి సాక్ష్యాలు చెప్పేస్తాను. నేను కాదంటలా, నేను దాన్ని తప్పు పడతాను. హల్లెలూయా. వీళ్ళు అలాగే చేశారు. వాళ్ళు ఐగుప్తులో బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడికి చాలా స్తోత్రాలు చెప్పారు. 430 సంవత్సరాల తర్వాత విడుదల పొంది మొట్టమొదటి అడుగు బయటెట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. ఫరో చేతుల నుంచి మోషే నాయకత్వంలో మమ్మల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవుడు అలా, దేవుడు ఎలా అని చెప్పి చాలా గొప్పగా దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. కానీ అది ఎంతసేపు నిలబడలేదు. మనం కూడా అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోతే దేవుడు చాలా గొప్పవాడండి, దేవుడు నా జీవితంలో ఇది చేశాడండి, దేవుడు నా జీవితంలో చేసి సంఘంలో సాక్ష్యాలు చెప్తారు, మళ్ళీ బయట కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ ఆ సాక్ష్యాలు చెప్పినంతసేపు కూడా మన జీవితంలో దేవుని వైపు వేచి చూడలే. హల్లెలూయా. వాళ్ళు చెప్పినంతసేపు లేదు, వాళ్ళు మార్గంలో ఉన్నంత వరకు పక్క పక్కన వాళ్ళు ఎదురు పొదరు చక్కగా దేవుని మహిమపరిచారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆహా ఓహో, కానాను యాత్ర ప్రారంభమైంది. కానానులో పాలు తేనె ప్రవహించే ఆ నదుల మధ్య, శ్రేష్టమైన సారవంతమైన భూమి మధ్య చక్కగా సేద్యం చేసుకుంటూ చాలా హుందాగా బతకొచ్చు అనుకుని ఒకరికొకరు మురిసిపోతున్నారు. చాలా సంతోషంగా ఆనందంగా బయలుదేరిన యాత్ర. కానీ ఎర్ర సముద్రం గడికి వచ్చేసరికి అందరూ కలవరపడ్డారు. అరే ఎర్ర సముద్రం, మార్గం లేదా, నన్ను ఏం చేయాలి అనుకున్నారు. అప్పటికి వారి విశ్వాసం 50% వచ్చేసింది. 100% నుంచి 50% పడిపోయింది. 50% బ్యాలెన్స్ ఉన్నారు అనుకుందాం. హల్లెలూయా. ఈ లోపల 600 అతి శ్రేష్టమైన రథాలతో ఫరో వెనక వస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయం ఎప్పుడైతే ఇశ్రాయేలు తెలుసుకున్నారో 100% నుంచి 50% వారికి విశ్వాసం పడింది. 50 నుంచి 0% వారి విశ్వాసం వచ్చింది. స్తుతించినంతసేపు వారి విశ్వాసం లేదు, సాక్ష్యం చెప్పినంతసేపు వాళ్ళ విశ్వాసం లేదు, ఘనపరిచినంతసేపు వాళ్ళ విశ్వాసం లేదు. ఎప్పుడైతే ఫరో 600 అతి శ్రేష్టమైన రథాలతో క్రోధముతో ఇశ్రాయేలును చంపాలని వాడు బయలుదేరి వచ్చాడో, ఆ విషయం ఎప్పుడైతే ఇశ్రాయేలీలకు తెలిసిందో, ఇశ్రాయేలీలు పలుకుతున్న అతి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. మోషే, మేము చచ్చిపోతున్నాం అన్నారు. 3 మాటలు చెప్తే ఇక్కడ, మేము చచ్చిపోతామే కాదు, బ్రతకం. హల్లెలూయా. రెండోది, ఐగుప్తులోనే బానిసలుగా ఉంటేనే బెస్ట్, అక్కడన్నా బతికి బట్టగట్టేవాళ్ళం. హల్లెలూయా. మూడోది, ప్రశ్న వేశారు, నిన్ను ఎవరు తీసుకురమ్మన్నాడు? నిన్ను ఎవరు తీసుకురమ్మన్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణే ప్రశ్నించారు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసింది ఏంటి? విడిపించమనే కదా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చావడం బెస్ట్, అక్కడ సమాధులు లేవని మమ్మల్ని అందరినీ కట్టకట్ట ఒకే చోట సమాధి చేస్తాను ఇక్కడ తీసుకొచ్చావా? ముందు వాళ్ళు మాట్లాడిన మాటలేమో, యెహోవా మహోన్నతుడు, గొప్పవాడు, శక్తిమంతుడు, విడిపించాడు, 430 సంవత్సరాల బానిసపు శంకులు తుత్తునీలైపోయినాయి, ఇక మనము స్వేచ్ఛతో అడుగు బయట పెట్టాం, దేవునికి స్తోత్రములని స్తుతించిన నాలుకలు ఇప్పుడు వెంటనే దేవుని దూషిస్తున్నాయి. 2 నాలుకలు, 2 మనసులో, 2 ఆలోచనలు. సుఖములో సంతోషంలో అన్నిటిలోనేమో దేవుని స్తుతిస్తావా? కష్టము నష్టము ఇబ్బంది ఇరుకు వస్తేనేమో దేవుని దూషిస్తావా? ఇటువంటి వ్యక్తుల్ని అసలు దేవుడు అంగీకరించాడు. ఇటువంటి వ్యక్తులకు దేవుడు విముఖముగా దూరముగా ఉంటాడు. ఆయనకి కావలసిన నమ్మకస్తులు. హల్లెలూయా. సుఖాన్ని సంతోషాన్ని ఎంత స్వేచ్ఛగా ఎంత ఇష్టంగా అంగీకరించారో, నా దేవుని నామ మహిమ కొరకు ఈ కష్టంలో నేను నిలబడతా, ఈ శోధంలో నిలబడతా, ఈ పోరాటంలో నిలబడతా. నన్ను దేవుడు దీవించినప్పుడు ఆ దీవెను నేను ఎలా పొందానో అలాగే కష్టాన్ని శ్రమను కూడా నేను పొందుతాను. దేవా, దీన్ని జయించడానికి శక్తి నువ్వు, ఈ పోరాటంలో నేను నిలబడడానికి శక్తి నువ్వు, సామర్థ్యం నువ్వు అని ప్రార్థించే వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు బాగా తడుగులాడతాడు. అటువంటి వ్యక్తులను మాత్రమే
పరిశుద్ధాత్ముడు కనుగొని వారిలో నివాసమై ఉంటాడు. వారి ద్వారా భూమి మీద యేసు చిత్తమును, తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి మన వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 10వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఓకే, తర్వాత 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులలో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. హల్లెలూయా. ఇక్కడ ఆగాలమా? దేవుడు చంపేవాడైతే వినాలా? దేవుడు చంపేవాడైతే, దేవుడు విడిచిపెట్టేవాడైతే అసలు మోషేని ఎందుకు పంపిస్తాడు? మోషేని పంపించాల్సిన పని దేవునికి ఏంటి? మోషేని నిలబెట్టి ఆయన అద్భుతాలు చేయాల్సిన పని ఆయనకేంటి? వీళ్ళు ఆలోచించాలి కదా. బ్రదర్, సిస్టర్, నువ్వు నేను వినాలా? మరణ పంచులోనికి వెళ్ళాం. దేవుడు నన్ను చంపేస్తాడు, ఇక నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి మరణాపేక్ష హృదయంతో ఉంటే నేను మీతోనే మాట్లాడుతున్నా సూటిగా. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు చంపాలి అనుకుంటే ఇప్పుడు దాకా ఎందుకు? మీరు ఎప్పుడో చాలా కాలం కిందటే మీరు చచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడో ఏ యాక్సిడెంట్లోనో, ఏ ప్రమాదంలో, కోఇన్సిడెంటల్గా నువ్వు అనుకోకుండా ఏదో ఒక ప్రమాదంలో చెక్కబడినప్పుడు మరణపు అంచుల దాకా, హాస్పిటల్ బెడ్డల్లో చావు దాకా, మరణపు అంచుల దాకా వెళ్ళావు కదా, అప్పుడు దేవుడు నిన్ను చావనవలేదే? అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడే, దేవుడు నీకు జీవం ఇచ్చాడే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడే, దేవుడు నిన్ను ఇప్పటి వరకు క్షేమంగా కాపాడుకుంటూ వచ్చాడే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి మనకి? దేవుడు చంపడానికి కాదు, మనల్ని నడిపించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వీళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడారు చూడు. ఒకవేళ వీళ్ళు చావటము దేవునికి ఇష్టమైతే, వీళ్ళు చావటము దేవుని ఉద్దేశం అయితే, మోషే వెళ్తాడా? మోషేని దేవుడు పంపిస్తాడా? మోషే ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడా? మోషే ద్వారా ఫరోని భయపడతాడా? మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు బయటికి తీసుకొస్తాడా? ఇంత సీన్ దేవుడు క్రియేట్ చేయడు కదా. హల్లెలూయా. కానీ చూడండి, కళ్ళతో వాళ్ళు దేవుని అద్భుతాలు చూసి, చెవులతో దేవుని మాటలు మోషే ద్వారా విని, మోషే ఏది ఆజ్ఞాపించాడు, ఏది పలికాడు అది జరగటం, వినటం, వాళ్ళు చెవులతో విన్నారు, కళ్ళతో చూశారు, వాళ్ళు దేవుని స్తుతించారు. కానీ సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మేము చస్తామంటున్నారు చాలా మంది. ఎంత వాక్యం విన్నారు, ఎన్ని వాగ్దానాలు ఉన్నా, మేము విశ్వాసులం అంటారు, బైబిల్ అంతా తెలిసి అంటారు, ప్రార్థన 1 గంట 2 గంటలు చేస్తామంటారు. చిన్న సమస్యకి నా పని అయిపోయింది అంటారు చాలా మంది. లేరా మీలో? చిన్న సమస్య వస్తే, ఒక అప్పు వస్తే, ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉంటే ఉండొచ్చు అప్పు, అప్పును బట్టి కృంగిపోతావు, ఇక నా పని అయిపోయిందంట. రోగాన్ని బట్టి కృంగిపోతావు, నేను చచ్చిపోతానంటు. నా జీవితం, నా బ్రతికింతే, నీతోనే కాక నీ కుటుంబం అంతా నిర్మాలు చేసి ఎండ్ కట్ చేసేసుకుంటావు ఇక నీ జీవితాన్ని. హల్లెలూయా. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఈ రకంగా మాట్లాడడం తగదు. 24వ కీర్తన 1వ వచనంలో మనం చదివాం కదా, భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసములు యెహోవాయే. నీ జీవితంలో అద్భుతానికి కర్త దేవుడే, శ్రమకి కూడా కర్త దేవుడే. అద్భుతము ద్వారా దేవుడు నీకు ఒక పాఠం నేర్పిస్తాడు, కష్టము ద్వారా కూడా దేవుడు నీకు ఒక పాఠం నేర్పిస్తాడు. ఎందుకో తెలుసా? నీ మేలు కొరకే, నేను సంపూర్ణంగా దేవుడు చేయడానికి, తన రాజ్యంలో నిన్ను నిలబెట్టడానికి మాత్రమే దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఒక శిల్పి లాగా దేవుడు నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను చెక్కుతున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. బండగా, ఫలాలు లేకుండా బండగా ఉన్న నిన్ను, నన్ను ప్రధాన శిల్పిగా యేసు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన చెక్కుతాడు, ఆయనకి కావలసిన పోలికలోనికి మనం మార్చడానికి. మనకు తెలుసు, ఇర్మియా వెళ్ళి నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, నువ్వు చూడు. హల్లెలూయా. కుమ్మరవాని ఇంటికి వెళ్ళి పరీక్ష పెట్టి చూస్తే, కుమ్మరవాడు మట్టి తీసుకుని సార మీద తనకు నచ్చిన పాత్రను చేస్తాడు. అది విడిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. మరలా అగైన్ తీసుకుంటాడు, చేస్తాడు. ఆ మట్టి కుమ్మరవాడు ప్రశ్నిస్తుందా? ప్రశ్నించదే. నన్ను ఎందుకు ఇలా చేసావు? నా బ్రతికి ఎందుకు ఇలా అయింది? నా జీవితం ఎందుకైంది? నేను ఎందుకు ఈ అమ్మ నాన్నకు పుట్టాను? నేను ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతనికి భార్యగా ఉన్నాను, ఇతనికి ఈవిడికి భర్తగా ఉన్నాను? నేను ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను? నేను ఎందుకు ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో లేదా ఈ ఇంటిలో పుట్టాను? పిచ్చి మాటలు ఇవన్నీ. దేవుని ఉద్దేశంతోనే ఆ తల్లిదండ్రులకు దేవుడు నిన్ను బిడ్డగా పుట్టించాడు. దేవుడు ఉద్దేశంతోనే, దేవుడు చిత్తంలోనే నీకు భార్య వచ్చిందో, నీకు భర్త వచ్చాడు.
దేవుని చిత్తం లేకుండా ఏది నీ జీవితంలో జరగదు. హల్లెలూయా. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు దేవుని మహిమను చూస్తావు. చలి తెలియపండి. ప్రతి చిన్నదానికి నేను చచ్చిపోతాను, నా పని అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, నేను ఇంకా చేయలేను, నేను ఇంకా లేవలేను, ఈ రోగం పోదు, ఈ సమస్య పోదు, ఈ కష్టం పోదు. హల్లెలూయా. తుఫాను వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు 3 రోజులు ఉంటుంది. తర్వాత మరలా వెలుగు రాదా? నీ జీవితంలో వచ్చే శ్రమ కష్టాలు కూడా ఈ తుఫాను లాంటివి వస్తాయి పోతాయి. కానీ దేవుడు నిత్యుడు. ఆయన వాగ్దానం నిత్యమైంది. ఆకాశం గతించిన, భూమి గతించిన, ఆయన మాట గతించదు. సంగమా, ఆయన రాబోతున్నాడు. వాగ్దానము గట్టిగా పట్టుకో, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏ యథార్థతను కాపాడుకుంటూ వచ్చావు, ఏ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చావు, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు అవమానాలు, కష్టాలు, దెబ్బలు, కన్నీరు అన్నిటిని దిగమింగుకుని ఏ విశ్వాసాన్ని, ఏ యథార్థ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఆ యథార్థ జీవితం, ఆ పరిశుద్ధ జీవితము క్రీస్తు రాకడ వరకు, నువ్వు మార్పు చెందే వరకు, నువ్వు ఎత్తబడే వరకు కూడా నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని వాక్యం చెప్తుంది. మధ్యలో విడిచిపెట్టావా, శ్రమకి, కష్టానికి, మరణానికి, అప్పుకి వైతలిగావా, నువ్వు ఎటు కాకుండా పోతావు. హల్లెలూయా. తల్లి చెప్పండి. వీళ్ళు స్తుతించారు, దేవుని కనపరిచారు, కానీ శత్రు వస్తున్నాడని, ఫర్రో వస్తున్నాడని తెలిసిన వెంటనే వాళ్ళు మెన్షన్ చేసేసారు. ఏమని చేశారు చూడండి, 11వ వచనంలో, ఐగుప్తులో సమాధి లేని అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా. హల్లెలూయా. చంపేవాడైతే హల్లెలూయా ఎక్కడ దాకా రారీళ్ళు. చంపేవాడైతే అసలు మోసేని అక్కడికి వెళ్ళడం. దేవుడు వారి జీవితంలో ఆయన వాగ్దానాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? చచ్చుటకు. నువ్వు చచ్చే స్థితిలో ఉంటే దేవుడు హాస్పిటల్ బెడ్లను వదిలేసేవాడు. నీకేదో జరుగుద్ది. కొంతమందిని లేపి మీ జీవితంలో చిన్ననాటి నుండి ఈ రోజు వరకు ఏదైనా ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయా సిస్టర్, బ్రదర్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేతుతారు. ఏదో ఒక రోజు నూతులో పడో, చెరువులో పడో, రోడ్డు మీద పడో, లేకపోతే కరెంట్ షాక్ కొట్టో, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాను బ్రదర్, ఆ రోజు నేను చచ్చిపోవాలి అనే టెస్ట్ మనీస్ ఇక్కడ చాలా మంది ఉంటాయి. ఒకవేళ దేవుడు నిన్ను ఏం చేయాలంటే, నిన్ను వదిలిపెట్టాలంటే, నేను చావుకు అప్పగించాలంటే దేవుడికి పెద్ద టైం పడుతుందా? చెప్పండి. మీరు నోరు తెరవాలండి, మీరు సమాధానం చెప్పాలండి. దేవుడు కీడు చేసే దేవుడు కాదు, దేవుడు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. చెప్పండి. యేసుక్రీస్తు కీడు చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు. ఆయన మొక్కం మీద ఉమ్మేశారు, అయినా ఆయన మేలే చేశారు. పిడిగుద్దులు గుద్దారు, అయినా ఆయన మేలే చేశారు. దేవుడు అయితే సిలువ దిగిరా, ఆ 3 మేకలు తీసుకుని దిగిరా, చక్కెర మీద దిగిరా. నేటికి ఇప్పటికీ కూడా అదే వాగుడు వాగుతూ ఉంటారు చాలా మంది. దీర్ఘశాంతుడైన, వాత్సల్య పూర్ణుడైన ఆయన అందరిని భరిస్తున్నాడండి. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ నా కుమారుడు. వారు నశించుకోవడం నాకు ఇష్టం లేదా? వారు తెలియక మూర్ఖంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మారాలి, వాళ్ళందరూ నన్ను తెలుసుకోవాలని దేవుడు ఇంకా చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు అందరిని, ఆయన ఆకర్షిస్తున్నాడు అందరిని. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడు. అందుకనే మత్తయి సువార్త 11:29 అంటాడు కదా, నేను దీర్ఘశాంతం కలిగిన వాడిని. హల్లెలూయా. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడు, మీరందరూ నా అద్దకు వచ్చి నేర్చుకోండి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వీళ్ళు చాలా మంది మెన్షన్ చేశారు, మేము చచ్చిపోతాము. ఏమండి, మేము చచ్చిపోతాం. నువ్వు చచ్చిపోతావా? ఎవరు చెప్పారు నువ్వు చచ్చిపోతావని? నీ జీవితం ఇంతే. కొంతమంది ఇక్కడ, నాకు పెళ్ళి అవ్వదండి, లేక నాకు నా వయసు ఎక్కువైపోయింది. హల్లెలూయా. పోవాలి. పక్కన వాళ్ళు అడగండి, పోవాలి. నువ్వెవరివి? చెప్పండి, నువ్వెవరివి? అడగండి బ్రదర్, నువ్వెవరివి? అప్పు తీరదు అంటాక నువ్వెవరివి? పెళ్ళి జరగదు అంటే నువ్వెవరివి? నా జీవితం అంటానికి, నా జీవితం ఇంతే అని అంటానికి నువ్వెవరివి? నా బ్రతికి ఇంతే, అసలు నిన్ను నువ్వు అనుకోవడానికి, నిన్ను నువ్వు తిట్టుకోవడానికి నువ్వెవరివి? నిన్ను నువ్వు కలిగించుకున్నావా? నీ తల్లి గర్భంలో నీ తల్లిదండ్రులు నీకు షేప్ ఇచ్చారా? నీకు రూపాన్ని ఇచ్చారా? నీకు ప్రాణం ఇచ్చారా? నీకు ఆత్మనిచ్చారా? నువ్వెవరివి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన దానివి, దేవుని పోలికలో సృష్టించబడిన దానివి, దేవుని రాజ్యములో నువ్వు ఇంతకు ముందు ఉన్నావు, దేవుని మహిమ కోసం ఈ భూమి మీదకి వచ్చావు, మరలా నువ్వు నీ రాజ్యానికి వెళ్ళాలి. ఇది బైబిల్ బోధించిన సిద్ధాంతం.
ఈ లోకంలో కొంతకాలం మనకు తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటది, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. సహజముగా దేవుడు కొంతకాలము టెంపరరీ, తాత్కాలికముగా దేవుడు ఈ లోకంలో మనం ఉంచాడంతే. ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ ఉంటుంది, ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఉంటుంది, ఫైనల్ తీర్పు ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు ఆఖరి ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం మనం పరలోకంగా మారాలి. ఆ ప్రతిఫలమే జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలి. హల్లెలూయా. ఎవరి పేరును ఈ జీవ గ్రంథంలో రాసి ఉండకపోతే వాడు మండుచున్న అగ్నిగుండలకు వెళ్తాడు. రెండవ మరణము. హల్లెలూయా. కాబట్టి మన పేరు జీవ గ్రంథంలో ఉండుగాక నేనంత మాత్రాన నువ్వు ఆమెనంత మాత్రం అవదు. దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి, దానికి తగినట్లుగా మనం జీవించాలి, సాక్రిఫైస్ చేయాలి, మన జీవితంలో త్యాగము చేయాలి. మన జీవితంలో యేసు కోసం ఏదైనా వదులుకోవడానికి, చచ్చుటకైనా గిట్టుటకైనా దేనికైనా సరే మన సాక్రిఫైస్ హృదయంతో, త్యాగపూరిత మనస్సుతో మనము వాక్యమును సేవించడానికి, యేసు పోలి నడుచుకోవడానికి మనం ఎప్పుడైతే మనల్ని మనం త్యాగం చేసుకుని దేవునికి అప్పగించుకుంటామో ఆ వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటాయి. అవ్వ కావాలి, బొవ్వ కావాలనేవాడి పేరు ఉండవు. లోకము కావాలి, దేవుడు కావాలనేవాడి పేరు ఉండవు. రెండు తలంపులతో, రెండు నాలుగుతో, రెండు మనసులతో జీవించే వారి జీవితంలో వాళ్ళ పేరు ఉండవు. ఎందుకంటే ఒకడు అటైనా ఒకడు ఇటైనా ఉండాలి. ఒకడు లోకానికి దాసుడిగా దేవునికి దాసుడిగా ఉండలేడు. ఒకటి సిరికునో ఒకడు దేవునికి దాసుడుగా ఉండడం అసాధ్యం. ఎవరో ఒకరికి అంతే. నువ్వు లోకానుసరుడిగా ఉండి దేవుని దగ్గరికి వస్తున్నావంటే నువ్వు వేషధారివి. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావంటే లోకాన్ని పూర్తిగా ద్వేషించడం అంటే తిట్టడం, కొట్టడం అని కాదు. ఆ లోకపు క్రియల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వక, లోకపు ఆచారాలు ఇన్వాల్వ్ అవ్వక, వాక్యానుసారంగా నువ్వు లోకమునకు విముఖుడముగా నువ్వు జీవించాలి. ఇది లోకమును ద్వేషించడం అంటే, మేము యేసుప్రభు నమ్ముకున్న మీరు సాతాన్లు, మీరు దెయ్యాలు, మీరు అట్టా మీరు ఇట్టా కానీ ద్వేషిస్తే ముందు నరకానికి వెళ్ళే లిస్టులో నువ్వే ఉంటావు. హల్లెలూయా. లోకమును ద్వేషించు అని వాక్యంలో రాయబడింది. దాని అర్థం ఏంటంటే లోకంలో జనులు నడుచుకున్నట్లుగా నువ్వు నడుచుకోవద్దు. వాళ్ళలాగా కులాలు మతాలు నువ్వు చూడొద్దు. ఆచార సంబంధమైనవి చేయొద్దు. వాళ్ళు లోకస్తులు, మంచి చెడులు చూస్తారు, అలాంటివి నువ్వు చేయొద్దు. నువ్వు ఈ లోకానికి విముఖముగా, అంటే వేరుగా వాక్యానుసారంగా జీవించు. దాన్ని ఈ లోకాన్ని ద్వేషిస్తేనే తప్ప నువ్వు నా శిష్యుడు కాదు. హల్లెలూయా. ఇది ఇక్కడ ఎంత మాట ఉంది. ఓకే, ఇప్పుడు వాక్యాలు చూస్తే వీళ్ళు ఏమన్నారు? మేము చచ్చిపోతాం, మమ్మల్ని ఇక్కడే సమాధి చేస్తావా? ఈ మాటలను ఎందుకు వచ్చాయి? నీ నోట్లో కూడా వస్తాయి ఇలాంటి. ఇక అయిపోయింది, ఇక లేవలేను, నాకు పెళ్ళి అవ్వదు, నా సమస్య పోదు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఊరు వదిలిపెట్టి ఏ మూలం దాక్కుంటావు? భక్తుడు అంటలేదా, రెక్కలు కట్టుకుని అక్కడను ఉన్నావు, నీటిలోకి వెళ్ళిపోయినా మరణ కోపలు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఉంటావు. నీ కన్నుల నుండి నేను ఎక్కడికి పారిపోతాను, నేను ఎక్కడ తప్పించుకుంటాను? హల్లెలూయా. చలో తల్లి చెప్పండి. ఈరోజు ఈ వాక్యంలో నుంచి కొద్ది లోతైన వర్తమానాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎవరైతే నా జీవితం బాగుపడదు, నా బ్రతుకు బాగుపడదు, నా బ్రతికింత, నా జీవితం ఎంత అవిశ్వాసాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ మనోనేత్రాలు ఈ రోజున స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు తెలుస్తాడు. వారికి అర్థమయ్యే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ రోజున ప్రజెంట్ చేస్తాడండి. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన దాతృత్వము, ఆయన కృప ఈ రోజున అందరికీ క్లియర్ గా అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని మనకిస్తారు. హల్లెలూయా. మనం చూద్దాం ఇక్కడ వీళ్ళు ఏమన్నారు చూడండి. 11వ వచనంలో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతవా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా? దేవుని ప్రశ్నించారు. మమ్మల్ని చంపడానికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? హల్లెలూయా. నిందేశారు దేవుడి మీద. ఏ నిందది? చంపడానికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నారు. దేవుడు చంపడానికి తీసుకొస్తున్నాడా, రక్షించడానికి తీసుకొస్తున్నాడా? మీరే చెప్పాలి, చెప్పండి. దేవుడు వారి గోల్ని, వారి వాగ్దానాన్ని, దేవుడిచ్చిన మాటను నెరవేర్చడానికి వారిని జీవం వైపు నడిపిస్తున్నారు. ఆయన జీవం వైపు, ఆయన ఉద్దేశం వైపు ఈ ప్రజలందరినీ కూడా మోసే నాయకత్వంలో దేవుడు నడిపిస్తుంటే వీళ్ళు ఏమని శోధించారు తెలుసా దేవుణ్ణి? మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు? మమ్మల్ని అక్కడే ఉంచవచ్చు కదా, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమాధి చేయనేలా? హల్లెలూయా. చాలా మంది, ఎందుకు నా జీవితం ఎట్టయిపోయింది దేవుడా, నా బ్రతికి ఎందుకు ఎట్టయిపోయింది? నీ చేతిలో నువ్వు చేసుకుంటున్నావు. కొన్ని సందర్భాలు దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయవు. ఏది చేయాలో దేవుని అడగు. దేవుని అడగకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర ఆ ఉత్తరం పెట్టకుండా
అసలు దేవునితో సంభాషణ చేయకుండా ఏదో మనుషులు చెప్పారనో లేకపోతే నీకు వచ్చిన థాట్ను బట్టో నీకు వచ్చిన ఆలోచన బట్టో నీది నువ్వు చేసేసుకుంటే అది నువ్వే బాధ్యుడు అవుతావు. దేవుడు బాధ్యుడు కాదు. దానివల్ల వచ్చే ప్రతి నష్టానికి నువ్వే కారకుడు అవ్వు. దానివల్ల వచ్చే ప్రతి వినాశనానికి నువ్వే కారకుడు అయ్యావు. దాని ద్వారా వచ్చే ప్రతి శాపానికి నువ్వే కారకురాలయ్యావు. ఎక్కడైనా మనం మసులుకుని మేలుకుని దేవుని వద్దకు వచ్చేదన్నాడు. హల్లెలూయా. చలి తల్లి చెప్పండి. వీళ్ళు దేవుని మీద నిందేశారు. ఏమని తెలుసా? ఎందుకు ఇలా చేశావు? మమ్మల్ని ఐగుప్తు నుంచి ఎందుకు రప్పించావు? ఎర్ర సముద్రగడి ఎందుకు ఇరికిచ్చావు? శత్రువుకి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? మమ్మల్ని చంపడానికి ఎందుకు చూస్తున్నావు? ఇక్కడ మాకు సమాధులు కట్టేస్తారా ఇక్కడ? హల్లెలూయా. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాం కదా. కొన్ని సందర్భాలు దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు. ఆయన ఉద్దేశం ఒకటి, ఆయన ఆలోచన ఒకటి, కానీ దాన్ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని నెగిటివ్ గా మనం తీసుకుని అవిశ్వాసంతో మనం మాట్లాడేస్తే దేవుడు చాలా బాధపడతాడు. హల్లెలూయా. అందుకని ఆత్మ ఆర్పుకుడి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుకుడి. హల్లెలూయా. చూడండి 11వ వచనం ఆ ముగింపులో, బయటకు రప్పించి మమ్మల్ని చేయనేలా ఐగుప్తుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఇందుగా. హల్లెలూయా. చూడండి వాళ్ళు వేసిన ప్రశ్న, ఐగుప్తుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చా, ఓకే, ఎందుకు? ఎలా చంపడానుగా, శత్రువుకి అప్పగించడానుగా, ఐగుప్తులోనే ఉంటే బెస్ట్ కదా. హల్లెలూయా. జీవిత యాత్రలో మనకు వచ్చే కష్టాలను బట్టి, మన శ్రమలను బట్టి దేవుని ఇదే ప్రశ్నిస్తాం. ప్రభా వెళ్ళమన్నావు, ఎందుకు దీనిగా? నువ్వే కదా ఇక్కడ ఉండమంటే ఉండను, ఎందుకు ఇలా జరిగింది? నువ్వే కదా ఈ వ్యక్తికి ఇచ్చి వివాహం చేసావు, ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉంటున్నాడు, ఈ స్త్రీ ఎందుకు ఇలా ఉంటుంది? నువ్వే కదా ఈ పిల్లల్ని ఇచ్చింది, ఈ పిల్లలు ఇలా ఎందుకు చేసావు? మట్టి కుమ్మరువాన్ని ప్రశ్నిస్తుందా? నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగడానికి ఆ మట్టి సరిపోతుందా? కుమ్మరవాడి ఇష్టం. తన హృదయంలో, తన ఆలోచనలో ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశంతో తనకు నచ్చిన పాత్రను తను చేయగలుగుతాడు. మట్టి ప్రశ్నించరాదు, బండ ప్రశ్నించరాదు. శిల్పి తనకు నచ్చిన రూపంలో, షేపులో ఆ బండను చెక్కుతాడు. కుమ్మరవాడు, యజమానుడు తనకు నచ్చిన పాత్రను మట్టితో చేయగలుగుతాడు. నన్ను ఎందుకు ఎలా చేసావంట కావదు. నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్ట్రాటజీలో ఉంచాడో, ఏ పరిస్థితిలో ఉంచాడో ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునికి నమ్మకం ఉండాల్సిందే. నన్ను ఎందుకు ఇలా చేసావు? నాకెందుకు ఎలాంటి భర్తనిచ్చావు? నాకు ఎందుకు ఇలాంటి పేద తల్లిదండ్రులనిచ్చావు? నన్నెందుకు ఇలా బెకారోళ్ళగా పుట్టించావు? లేకపోతే ఎలా చేసావు, అలా చేసావు? లోకానుసారమైన మాటలు, లోకస్తులు ఆలోచించినట్లుగా చాలా మంది వారి జీవితంలో ఇప్పటికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ప్రతిరోజు ఇదే గోల. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ మారిపోతున్నారు. ఎలా మారిపోతారు? యేసులా అని చెప్పండి. యేసులా మారిపోతున్నారు. ఆ స్టెబిలిటీ పరిశుద్ధాత్ముడు మనకిచ్చుగా, ఆ ఆశా నిగ్రహం, ఆ సెల్ఫ్ కంట్రోల్ పరిశుద్ధాత్ముడు మనకిచ్చుగా. చాలా మంది ఆమెను కూడా చెప్పలా, మాకు అలా వద్దు, మేము ఎలాగ ఉంటాం అన్నట్టు కూర్చున్నారు. కొంతమంది ఎందుకు వచ్చామా, ఎందుకు వెళ్ళిపోతాం అర్థం కానట్టు కొన్ని ముఖాలు. అలాగా ఎందుకు అలా వద్దు. ఓకే, కొద్దిగా షార్ప్గా ఉండాలా, యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. మనం ఎంత యాక్టివ్గా ఉంటాము, ఎంత షార్ప్గా ఉంటాము, పరిశుద్ధాత్ముడు అంత బాగా మనతో మాట్లాడగలుగుతాం. హల్లెలూయా. తల్లి చెప్పండి. బయటికి తీసుకొచ్చి ఇలా చెయ్యినేలా. నెక్స్ట్ ఏమన్నారు? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని. ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, అసలు నువ్వు మా జోలికి రావద్దయ్యా. దేవుడికి చెప్పేస్తున్నారు ఇక్కడ. మోషేకి చెప్పారంటే వీళ్ళు ఇండైరెక్ట్ దేవుని చెప్పినట్టే, నువ్వు మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకి దాసులుగానే ఉంటాం. మరి ఎందుకు ప్రార్థన చేసావు? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నువ్వు దీవించినా పడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే దేవుడు ఒక గార్డెన్ గారిలో తీసుకెళ్తాడు, ఒక గోధులో తీసుకెళ్ళి వదిలేస్తాడు. నీ చుట్టూ ఉన్న మనుషులందరినీ చెదరగొట్టేస్తాడు. నీ బంధువులకి, నీ స్నేహితులు అంతా దూరం అయిపోతావు, ఒంటరి చేసి పడేస్తాడు. నీకు మనుషుల దగ్గర నుంచి ఎలాంటి చిన్న చితక సహాయాలు వస్తున్నాయో అవన్నీ కట్ చేసి పడేస్తాడు. నీకు ఎవరు ఆధారం ఉండకూడదు. దేవుడు నిన్ను దీవించే ముందు, దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నిన్ను ఎంత బద్దలు కొట్టాలో అంత బద్దలు కొడతాడు. కన్నులంతా నీరు కాదు, నెత్తురు గారేటట్టుగా బద్దలు కొడతాడు. నీ పక్కన ఎవ్వరు ఉండనోడు, నువ్వు పిలిచినా ఎవ్వరో పలకకుండా అందరినీ దూరం చేస్తాడు. నువ్వు ఒక్కడవే ఉంటావు, గాఢంధకారంగా ఉంటావు, చీకట్లో ఉంటావు, కానీ నీ పక్కన అదృశ్యుడిగా దేవుడు నిన్ను పట్టుకుని ఉంటాడు.
దాన్ని మనం గ్రహించకుండా ఆ ఒంటరి జీవితాన్ని చూసి, ఆ గాఢంధకరని చూసి దేవుని మనం దూషిస్తూ ఉంటాం. దేవుడు ఎక్కడ లేడు, పక్కన ఉంటాడు. ఇందాక యోబు గ్రంథం మనం చదివాం కదా, దాని పక్కన ఒక మాట ఉంది చూడండి, అది అద్భుతమైన మాట. మనం చదివాం కదా ఇందాక యోబు గ్రంథం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం మనం చదివాం కదా. ఎవడు తెలుసుకోలేని మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. 11వ వచనం చూడు, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోచున్నాడు, కానీ నేను ఆయన కనుగొనలేను. ఇది విషయం. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు, నా చేరువును పోచున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. హల్లెలూయా. అంటే కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? పక్కన ఉన్నాడు, మనకు కనబడలేదు అంతే. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, నీకు పుట్టిన పిల్లల్ని, తప్పుడు అడిగేసే పిల్లల్ని, పాకే పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెడతారా మీరు? చెప్పండి, వదిలిపెడతారా? మా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు, ఫస్ట్ సారి స్కూల్కి వెళ్తున్నప్పుడు వారం రోజులండి, నా ప్రాణం తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తారేమో, సరిగ్గా కూర్చోరేమని చెప్పి వాళ్ళతో పాటు స్కూల్లోనే ఉన్నా నేను బయట. హల్లెలూయా. వారం రోజులు బయట ఉన్నా నేను. హల్లెలూయా. తండ్రిగా నా ప్రాణం అది తాతారు. ఫస్ట్ సారి స్కూల్కి వెళ్తున్నారు, మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉండాలి, ఉండగలుగుతారా, ఒకవేళ ఏడిస్తే ఇబ్బంది అవుతాం అని చెప్పి వారం రోజులు కనిపెట్టుకున్నా. ఒక శరీరక తండ్రిగా నాకే అంత శ్రద్ధ, అంత ప్రేమ నా పిల్లల మీద ఉంటే, రక్తము కార్చి రక్తంతో కొన్న దేవుడు, తన సమస్తను అప్పగించిన దేవుడు మనందరి ఎడల ఇంకా ఎంత శ్రద్ధతో ఉంటాడో మీ జ్ఞానానికి వదిలిపెడతాం. హల్లెలూయా. నీ పిల్లలను వదిలిపెట్టి నువ్వు ఉండలో, నీ పిల్లలకి బాధ కలిగితే నువ్వు చూడలు, నీ పిల్లలు ఆకలితో పడుకుని నువ్వు చూడలు, నీ పిల్లలకి వెళ్తబోకపోతే నువ్వు చూడు. వాళ్ళకి సెట్ అయ్యే వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వరకు నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటావు. దేవుడు కూడా అదృశ్యుడుగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నువ్వు పాఠం నేర్చుకోవాలి, నువ్వు నా మహిమను చూడాలా, నువ్వు నా చిత్తంలో వర్ధిల్లాలా అని దేవుడు అదృశ్యుడిగా నీకు పాఠాలు నేర్పిస్తాడంతే. హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని హాస్టల్కి పంపిస్తారు. తల్లిదండ్రుల మనసంతా పిల్లల మీద ఉంటది, కానీ వాళ్ళు దూరంగా ఉన్నట్టు ఉంటారు, కానీ వీళ్ళ మనసు వాళ్ళ పక్కన ఉంటది. వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా ఆ పిల్లల మీద ఉంటాయి. ఏదో కొద్దిగా దూరంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన, ఉద్దేశం అంతా నా పిల్లలు. దేవుడు కూడా ఇదే అంటున్నాడు ఇక్కడ యోబు గ్రంథంలో, మీకు సమీపంగా ఉన్నాను, నువ్వు కనుగొనలేదంతే. నీకు దగ్గరగా ఉన్నా చూడలేదంటే. గాఢాంధకారంలో, కష్టంలో, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుడు నీతోనే ఉన్నాడు, నువ్వు కనుగొనలా. ఎందుకని? ముయ్యబడ్డావు నీ కన్నులో. దేవుని మహిమను చూడకుండా వీళ్ళు ఎంత మాట అన్నారో తెలుసా? మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తులోనే దాసులుగా ఉంటాం, అసలు నువ్వు మా జోలికి రావద్దు అన్నారు. హల్లెలూయా. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడకూడదే. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, దైవజన్ దగ్గరకు వచ్చేసరికి మాటలు కరెక్ట్గా ఉండాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. హల్లెలూయా. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ప్రవర్తన సరిలేకపోతే, మాట తీరు సరిగ్గా లేకపోతే, నీ బిహేవియర్ సరిగ్గా లేకపోతే, దేవుని అడిగే విషయంలో, పొందుకునే విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే దేవుని దగ్గర నువ్వేమి పొందుకోలేవు. ఎందుకంటే దేవుడు చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు, ఆయన అహంకారంలో ఎదురుస్తాడు, దీనులకు మాత్రమే కృపిస్తాడు. ఎవడు దీనుడే తన తాను తగ్గించుకుని దేవుని దగ్గర చేతులు ఎత్తుతాడో ఆ వ్యక్తులు తన కృపతో నింపుతాడు. ఎవరైతే అహంకారపు మనసుతో ఉంటారో ఉన్నవన్నిటిని కూడా దేవుడు తీసుకురాస్తాడు. కాబట్టి అహంకార మనసుతో ఉండక ఏ మనసుతో ఉండాలా? దీన మనసుతో, తగ్గింపు మనసుతో మనమందరము ఉందము గాక. హల్లెలూయా. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకుందాము గాక. ప్రతి సందర్భంలో, ప్రతి స్థలములో యేసు నామమును హెచ్చించదుము గాక. హల్లెలూయా. ఎలా మన జీవితములు మనం కట్టుకోవాలి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ వీళ్ళు? నిర్గమకాండం చదవండి 14. ఐగుప్తులకు దాసులుగా మగుటయే మేలని చెప్పారు, అందుకు మోషే భయపడకడే. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మీరు భయపడదు. ఇప్పటిదాకా ఎలాగే మాట్లాడారు. మన జీవితము ఇది ఒకటే, ఎవరు కాదన్నా ఎవరు ఉన్నాను. హల్లెలూయా. మన జీవితం ఎట్లాగా ఉంది? దేవుని మహిమ చూస్తాం, దేవుని అద్భుతాలు చూస్తాం, దేవుని సాక్ష్యాలు వింటాం, సాక్ష్యాలు చెప్తాం. మరలా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది ఇరుకు వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, అప్పులు పెరిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు, ప్రార్థనకు ప్రతిఫలం రానప్పుడు ఇట్టగా ఉంటాం. మనం భయపడతలేదా?
దేవుడు ఎక్కడ అని అడుగుతలేదా? దేవుడు ఏం చేశాడు? ఇంతకాలం ఎంత వయసు వచ్చింది, పెళ్ళి అవ్వలేదు అనుకుంటాం, ఉద్యోగం రాలేదనుకుంటాం, పిల్లలు లేరనుకుంటాం, నా జీవితం ఎందుకు ఇలా అనుకుంటాం. ఇలాగే అనుకుంటున్నాం మనం. ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన ఇశ్రాయేలీలు మనం ఒకటే. ఎలాగే ఉన్నాయి మన జీవితాలు. హల్లెలూయా. ఇప్పుడు అటువంటి వారందరూ అలా మాట్లాడుతుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మోషేలో నుంచి, భయపడకుడి. మీరు అనుకున్నట్టుగా దేవుడు ఏం చేయడు. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. ఫరో వస్తున్న విషయం దేవునికి తెలుసు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉందన్న విషయం కూడా దేవునికి తెలుసు. భయపడకండి బ్రదర్. మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉందని తెలుసు దేవునికి. వెనక ఫరో వస్తున్నాడని, తన సామర్థ్యము, తన రథాలు, తన గుర్రపడెక్కలు అన్ని దేవునికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మీకు చెప్పనా, అందరు తలలు ఎత్తండి. పెళ్లి కూతురులో తలగలిం చేసుకున్నారండి మగవాళ్ళు, ఆడలు కూడా. హల్లెలూయా. విజయ్ చూడని సిగ్గుపడిపోతున్నాము. తలలు ఎత్తండి అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. నీ జీవితంలో కష్టము దేవునికి తెలుసు, నష్టము దేవునికి తెలుసు, సంతోషము దేవునికి తెలుసు, ఇరుకులు దేవునికి తెలుసు. ఒక మాట చదివించిన, ఒక మాట చూస్తారా ఒకసారి? పరిశుద్ధ గ్రంథం తెరవండి ఒకసారి. కీర్తన 56 కీర్తన 8వ వచనం. 56 కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుండి ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. 56 కీర్తన 8వ వచనం. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు అంటే అర్థం ఏంటి చెప్పాలి, మీరే చెప్పలేము. సంచారము లెక్కించను అంటే నా ప్రతి యాక్టివిటీ నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏం చూస్తున్నానో నీకు తెలుసు. నా జీవితంలో ఉన్న కష్టమేంటో, సుఖమేంటో, బాధ ఏంటో అంతా నీకు తెలుసు. హల్లెలూయా. ఇదే అంటున్నాడు మోషే. ఏమంటున్నాడు తెలుసా? ఆగుంటే, ఊరుకోండి, భయపడకండి. మీ జీవితంలో కష్టం దేవునికి తెలుసు. ఎదురు ఎర్ర సముద్రం ఉందా, అది దేవునికి తెలుసు. వెనక ఫరో వస్తున్నాడా, దేవుని తెలుసు. ఊరుకుండుడి, భయపడకుడి. నీ ప్రాణంతో చెప్పు, నీకు ఇన్ని లక్షల అప్పు ఉంది, దేవునికి తెలుసు. ఊర్లో ఇంతమంది శత్రువులు ఉన్నారు, దేవునికి తెలుసు. పెళ్ళి అవ్వకుండా సంబంధాలు చెడగొడుతున్నారు, దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ వారిని వెనకమాల గోతులు చేస్తున్నారు, వాళ్ళు ఎవరో కూడా దేవునికి తెలుసు. నీ మీద ఎలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు, ఆ ప్రచారాలన్నీ దేవునికి తెలుసు. బ్రదర్, సిస్టర్, ఆయన సర్వభూముడు, ఆయన సర్వజ్ఞుడు, ఎల్ షద్దాయ్, సర్వశక్తి కలిగిన వాడు. బతుకుంటే హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళ చెప్పారు, ఆయనకి అన్నీ తెలుసు. మోషే భయపడుకుడి. ఏం నేర్పిస్తుంది ఈ ఒక్క భయపడుకుడి అన్నమాట? ఆగవయ్యా, భయపడదు. దేవునికి తెలియదు అనుకున్నామండి. ఎర్ర సముద్రం ఉందని దేవునికి తెలుసు, వెనక ఫరో వస్తాడని దేవునికి తెలుసు. భయపడుకుడు అన్నమాట ఇంకా ఎంత గొప్ప కృపిస్తుందో తెలుసా? దేవుడు ఏం చేయాలో కూడా ఆయనకు తెలుసు. ఎదర సమస్య ఉంది, వెనక శత్రువు వస్తున్నాడు. ఈ సమస్యను ఎలా జయించాలి, ఈ శత్రువుని ఎలా తప్పించుకోవాలి? మనం నిరాధారులుగా, నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక భయపడుతున్నాం. కానీ ఎదుర్కొన్న సమస్యను ఎలా ఛేదించాలో, వెనక శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచన ఇచ్చేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. ఎలా చెప్పాలా? ఎలా చెప్పకుండా మూడవుట్లోకి వెళ్ళిపోయి, మౌనం అయిపోయి, కృంగిపోయి అలా ఉండదని నేను అంటలా. ఉంటది, కానీ వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మన లోకస్తులం కాదు కదా భయపడిపోవడానికి. నా సమస్యలు నాకు భయాన్ని తీసుకొస్తాయి, కలవరాన్ని తీసుకొస్తాయి. నేను ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? మనుషుల మాటల ద్వారా ధైర్యం కలుగుతుందా? నా నీతిని బట్టి ధైర్యం కలుగుతుందా? నా పరిశుద్ధతను బట్టి ధైర్యం కలుగుతుందా? కాదు కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యమును చేతపట్టినప్పుడు, ఆయన వాక్యము, నేను ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు, ఆయన మాటల ద్వారా నాకు ధైర్యం కలుగుతుంది. ఆయన మాటలు నన్ను ఆదరించగలుగుతాయి, ఆయన మాటలు నా గాయాలను కట్టగలుగుతాయి, ఆయన మాటలు నాకు నిరీక్షణ కొనసాగించగలుగుతాయి, ఆయన మాటలు విశ్వాసాన్ని కొనసాగించగలుగుతాయి, ఆయన మాటలు శక్తివంతులుగా నిలబడతాయి. అందుకే దావీదు అంటాడు, ఈ వాక్యమే వెలుగునిచ్చింది, నా త్రావకు వెలుగునిచ్చింది, నా త్రావకు ఆదరణ నీ వాక్యమే, నీ మాటలే. హల్లెలూయా. ఏమనుకున్నావు దేవుని గురించి? బాప్తిజం తీసుకొని నీళ్ళు మునుగుతాం అనుకున్నాను ఏంటి? హల్లెలూయా.
నీటిలో మునిగినంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. హల్లెలూయా. వాక్యాన్ని ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తుంది కదా, వాక్యం అనే ఆత్మకత్వం. హల్లెలూయా. చదివే తెలియజెప్పండి. ధరించుకోవాలి. భయపడకుడి అంటే ఎర్ర సముద్రం ఉందని దేవునికి తెలుసు, ఫరో వస్తాడని దేవునికి తెలుసు, ఏం చెయ్యాలో కూడా దేవునికి తెలుసు. భయపడకుడి. అందుకనే మనం చదివి ఏమని 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. హల్లెలూయా. తెలియజెప్పండి. యోబు గారు కూడా ఒక మాట అంటారు చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, ఆయన నా ప్రవర్తన నెరువును కదా, నా అడుగు జాడలన్నీ లెక్కించును కదా. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ఆయన నా ప్రవర్తనను ఎరిగాడు, నా అడుగు జాడలన్నీ లెక్కించాడు. అంటే ఆయనకు తెలియదంటే ఉందా? చెప్పండి. దేవునికి తెలియదంటే ఉందా? 24వ కీర్తన మొదటి వచనం ఏం చదివాం మనం? 24 మొదటి వాక్యం, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసములు యెహోవాయే. హల్లెలూయా. అంటే దేవునికి తెలియకుండా ఏమీ లేవు. నీ కన్నీరు ఎంత గారిందో దేవునికి తెలుసు, నీ మూలికలు ఏంటో దేవునికి తెలుసు, నీ అవసరతలు ఏంటో దేవునికి తెలుసు, నీకు ఏది కావాలో దేవునికి తెలుసు, నువ్వు దేని బట్టి భయపడుతున్నావో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు, అన్నీ ఆయనకి తెలుసు ఇక్కడ. హల్లెలూయా. వీళ్ళు టెన్షన్ పడిపోయి కలవరపడిపోయి మేము చచ్చిపోతాం, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, ఎక్కడికి ఎందుకు నడిపించావు అని చెప్పి కలవరపడిపోయి అవిశ్వాసాల కంటే ఘోరంగా వీళ్ళు మాట్లాడేసి వీళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మోషేల నుండి మాట్లాడాడు, భయపడకుడి. అలాగే ఈ ఒక్క మాట చూడండి, భయపడకుడి. ఎందుకు భయపడుతున్నారు? కూల్. ఎర్ర సముద్రం దేవునికి తెలుసు, ఆ సముద్రాన్ని ఏర్పరిచింది దేవుడే. ఫర్రో వెనకమాల శత్రువు వస్తాను దేవుని తెలుసు, ఆ శత్రువుని కూడా తీసుకొచ్చింది దేవుడే. హల్లెలూయా. తెలియజెప్పండి. ఇక్కడ అంతా దేవుడే కనబడుతున్నాడు. చూడండి, ఎర్ర సముద్రాన్ని ఏర్పరిచింది దేవుడే. ఫర్రోని లేపి బండి కట్టించి గుర్రపు బండి మీద 600 రథాల మీద తీసుకొచ్చింది దేవుడే. ఈ ప్రజలను ఐగుప్తులో నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది దేవుడే. చాలా క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ. అన్నిటికీ కర్త కర్మ క్రియ యెహోవాయే. అందరిని తీసుకొచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఎన్నో వచనం? 13వ వచనం, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి. హల్లెలూయా. అద్భుతమే. హల్లెలూయా. భయపడకండి. దీని అంతటికి కర్త కర్మక్రియ యెహోవాయే. భయపడద్దు. ఎటువంటి సమయంలో, ఈ కష్ట సమయంలో, శత్రు వస్తున్న సమయంలో దేవుడు రక్షణ కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు చేసే కార్యాన్ని ఊరక నిలుచు చూడుడి. హల్లెలూయా. ఏం చేస్తావయ్యా? నువ్వు అప్పుకు నువ్వు కట్టలేవు, నీ తలలో ఒకదాన్ని నల్లగా తెల్లగా చేయలేవు, నీ సమస్యను పోగొట్టుకోలేవు, పక్కన మనుషులు ఎవరు వచ్చి మళ్ళీ ఏం ఉద్ధరించలేరు. ఓపెన్ గా చెప్తున్నా. హల్లెలూయా. నిస్సహాయులము, చాతకాని స్థితిలో ఉన్నాం, తెలుసో తెలియకో మునిగిపోయి ఉన్నాం. ఏం చేస్తావు? ఏడిస్తే మన కష్టాలు పోతాయా? భయపడిపోయి పారిపోతే కష్టాలు పోతాయా? హల్లెలూయా. ఏం చేయాలా? ఇక్కడ మోసే చెప్పాడు చూసావా, ఊరక నిలిచి చూడుడి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, ప్రార్థనలో పెనుగులాడండి, మీ సమస్యలు లిస్ట్ అంతా రాయండి, సమస్యలని దేవుని కాళ్ళకాడ పెట్టండి, గదిలో కూర్చొని ప్రార్థించండి, ఆత్మ నేర్పు మాటలతో ప్రార్థించండి, పట్టగట్టుకుని ప్రార్థించండి, శరీరాన్ని నల్లగొట్టుకుని ప్రార్థించండి. ప్రార్థించి ఆయన వైపు తేలి చూడండి, ఊరికే నిలిచి చూడండి, ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వేం చేస్తావు? కొండల్ని బండ చేస్తావా? బండల్ని పిండి చేస్తావా? మన వల్ల ఏమవుతుంది? దేవుడు తోడు లేకపోతే, దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు మన పక్షంగా లేకపోతే మనం పెద్ద సున్నా అన్నమాట, పెద్ద జీరో అన్నమాట. హల్లెలూయా. కానీ మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. ఇదే మన విశ్వాసం. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటాడు. మనల్ని ప్రేమించిన వారు మనల్ని వదిలిపెట్టిన, నీతో ఉంటానన్న వారు వదిలిపెట్టిన, జన్మనిచ్చిన వారు వదిలిపెట్టిన, కన్నవారు వదిలిపెట్టిన, దేవుడు ఎప్పటికీ ఎవరిని విడిచిపెట్టడు. ఆయన శైలి అలాంటిది కాదు.
ఆయన నేచర్ అలాంటిది కాదు, ఆయన నమ్మదగింది. హల్లెలూయా. కాబట్టి మనుషులు విడిచిపెట్టారనో, మనుషులు మారారనో, మనుషులు మాటలు తేడాగా వచ్చాయనో, ఆ తేడా మాటలను బట్టు, ఆ బాధకరమైన మాటలను బట్టు ఇంకా కృంగిపోవాల్సిన అవసరమే లేదు. దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎలా విన్నామో అలా వదిలే. హల్లెలూయా. చెల్లి తెలియజెప్పండి. మోషే ఏమంటున్నాడంటే, మీరు అలా మాట్లాడకండి. మిమ్మల్ని చంపాలనుకుంటే దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాడు? మిమ్మల్ని చంపాలనుకుంటే బానిసత్వం నుంచి దేవుడు ఇక్కడ తీసుకొస్తాడా? దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడా? ఆకాశాన్ని తెరుస్తాడా? నీటిని రక్తంగా మారుస్తాడా? సంహారదూతను పంపిస్తాడా? జ్యేష్ఠులందరిని చంపుతాడా? 1, 2, 3, 4, 5 ఎన్ని కార్యాలు మీ కన్నుల ఎదుట సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తులోను ఫరోల ఎదుట దేవుడు చేయలా. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలను తలంచండి, ఆయన అద్భుతాలను తలంచండి, ఆయన మాటలను తలంచండి, ఆయన కృపను తలంచండి. అందుకే వినుట మూలముగా విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించిన మాటలు. మీతో ఎవడు మాట్లాడు మీ ఇంటికాడ, మీకు మీరే దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. మీ ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా ఊరుకో, మౌనంగా ఉంటావు. నువ్వు యెహోవాను నమ్ముకున్నావు, మౌనంగా ఉంటావు. ఊరికే నిలిచి చూడు, ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆయన అద్భుతం చేస్తాడు. అందుకనే యెషయా గ్రంథంలో మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 10:3 వచ్చింది. తొందర రిఫరెన్స్ రాయాలి. యోహాను సువార్త 10:3, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాక్యం ఇది. గొర్రెలు అతని స్వరము విన్నాయి. యోహాను 10:3 అంతేనా? గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను అండర్లైన్ చేయండి, పేరు పెట్టి పిలుచును, వాటిని వెలుపటికి రప్పించును. ఆయనకు తెలుసు నువ్వు ఏ అగాధంలో ఉన్నావు సిస్టర్, బ్రదర్. ఎక్కడ నలగొట్టబడ్డావో, ఎక్కడ ఒంటరివాడు అయిపోయావు, ఎక్కడ కన్నీరు కాలుస్తున్నావో, ఎక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నావో, ఎక్కడ సహాయం లేక అల్లాడిపోతున్నావో, ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను వెలుపటికి తీసుకువచ్చును గాక. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చును గాక. నవ్వండి అండి, ఎంత బిగిసిపోయారండి బాబు. హల్లెలూయా. మీరు దేవుని పిల్లలా సాతాను పిల్లలా? చెప్పాలి అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఈ ప్రశ్న చేయాలనిపించింది. దేవుని పిల్లలా సాతాను పిల్లలా? దేవుని పిల్లలు ఆ వాక్యం విడుదలవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది నా దేవునికి సాధ్యం, నా జీవితం దేవుడు ఇలా మారుస్తాడు అని ఆనందంతో ఉంటారు. సాతాను పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? మీకులాగానే ఉంటారు. మీకులాగానే ఎందుకని అన్న తెలుసా? ఎలాగే కూర్చుంటారు. అవునా బాబా, దేవుడు ఎలా చేస్తాడా? ఆహా, ఊరికి నిలిచి చూడాలా? నువ్వురా, వస్తాడు ఈఎంఐ వాడు, వస్తాడు బ్యాంక్ రికవరీ వాడు, నువ్వు వచ్చి సమాధానం చెప్పు అన్నట్టుగా మీరు నన్ను పిలుస్తున్నట్టుగా ఉంది మీ మొగాలు. హల్లెలూయా. చలి తెలియకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. సమస్యలు అందరికీ ఉంటాయి. ఆ సమస్యలో నిలబడి దేవుని ఆహ్వానించేది కొద్దిమంది. ఆ కొద్దిమంది దేవుని మహిమించి వస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు లేని మనుషుడు, సమస్య లేని సేవకుడు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్యలో మన సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని కనుక ఉపయోగిస్తే ఇంకా కిందకి దిగిపోతాం. ఓకే, ఇంకా కిందకి దిగిపోతాం, ఇంకా సహాయాన్ని కోల్పోతాం, ఇంకా దేవునికి దూరం అయిపోతాం. నేను జీరో ప్రభా, నా శక్తి నా బలం ఇది చాలేదు కాదు, ఇది నేను ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాను, లేదా నేను ప్రార్థన చేస్తాను, ఈ సమస్య నువ్వే చూసుకో అని ఎవరైతే దేవునికి అప్పగిస్తారో వారు దేవుని మహిమ చూస్తారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమో మాట్లాడాడు చూడండి ఒకసారి. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికే నిల్చుండి చూడుడి. మీరేం చేయొద్దు, మీరేం చేయొద్దు. ఏం చేయాలా? చూడండి అంతే. ఇదే వాక్యాన్ని అప్లై చేయండి. హల్లెలూయా. ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? చేద్దామన్న సీన్ లేదు అక్కడ. చేద్దామన్న మనం ఏం చేయలేం. పూర్తిగా మునిగిపోయాం. మనకి శక్తి లేదు, మనకి సామర్థ్యం లేదు, మన పక్కన ఎవరు లేరు, మనం అక్కడ ఒంటరి వారిగా ఉన్నాం, నిస్సహాయులుగా ఉన్నాం. ఊరికే నిలిచి చూడడం తప్ప మరొకటి లేదు. హల్లెలూయా. ఊరికే నిలిచి చూడడం తప్ప, దేవుడు పోషిస్తేనే తప్ప,
దేవుడు ఇస్తేనే తప్ప, దేవుడు నడిపిస్తేనే తప్ప వేరొక ఆపర్చునిటీ లేదు. మనకి సమస్తము దేవుడే ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు పోషించబడే కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఏముండవు, చిల్లిగా ఉండదు, 100 రూపాయలు ఉండవు జేబుల్లో. హల్లెలూయా, తెలియదు చెప్పండి. 100 రూపాయల కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళండి నిజంగా అసలు ఎంత అద్భుతమో తెలుసా. 10 రూపాయల కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అంత అద్భుతం తెలుసా. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి ప్రతి చిన్నది కూడా దేవుని అడుగుతూ ఉంటే ఆయన మురిసిపోతాడండి. హల్లెలూయా, తెలియజేపండి. పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఇది కావాలి, మమ్మీ ఇది కావాలంటే వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. తల్లిదండ్రుల మనసు అలా ఉంటుంది, తల్లి మనసు తండ్రి మనసు అలా ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఎంత ముసలోళ్ళైనా తన పిల్లలు చేతికి వచ్చినా సంపాదిస్తున్నా సరే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇస్తారో ఎవరో తర్వాత అంటే అది వాళ్ళ శక్తి సామర్థ్యం పట్టు, కానీ వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. నా బిడ్డ, హల్లెలూయా, నా కొడుకు, నా కూతురు. తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది, అంతకంటే అమోఘమైన అద్భుతమైన ప్రేమ చేసింది. మురిసిపోతాడు, అరే ప్రతి చిన్నది నా బిడ్డను అన్నాడు. నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? దేవుడు దూతగా ఆజ్ఞాపిస్తాడు. పొద్దున్నే 3ంటికి 4ంటికి లేచి నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఆ 3ంటికి 4ంటికి లేచి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సిన ఇచ్చాడు. నువ్వు అడగకముందు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రోజు నీకు కావాల్సిన క్షేమాన్ని దేవుడు ఇచ్చేస్తాడు, భద్రతనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, అవసరతలు తీరుస్తాడు. ప్రతి మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. ఏదో ఒక్క ప్రార్థన ద్వారా ఇది. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన. ఆయన నీతిమంతులకు, ఆయన పిల్లలకు, ఆయన బిడ్డలకు ఆయనే పోషకుడు, ఆయనే కాపరి, ఆయనే అన్ని, అంతే, ఇంక వేరేది లేదు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వారికి ఆయనే, ఆయన ఎదిరించిన వారికి ఆయన ఏం చేయలేడు. ఆయనకు లోబడి ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దేవుడు నడిపిస్తాడు. అందుకనే అన్నాడు, నా గొర్రెలు అంటాడు ఇక్కడ యోహాను సువార్త 13లో. గొర్రె అతను స్వరాన్ని విని ఆయన ఏమన్నాడు తెలుసా? అతడు తన సొంత గొర్రెలు అనే మాట ఉపయోగించాడు అక్కడ పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 13 చూడండి అక్కడ, అందరూ చదవండి ఆ మాట, అందరు తెరిచి చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. యోహాను సువార్త 13. అది గొర్రెలు అతను స్వరం విని, ఓకే, అది అండర్లైన్ చేయండి, అది నాకు కావాలి. అతడు తన సొంత గొర్రెలు అంట. అంటే ఏమన్నా ఒకసారి అగండి, అందరం మనం దేవుని గొర్రెలమే కదా. నేను ముందు చెప్పా, పిలవబడిన వారు చాలా మంది ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొంతమంది. ఇదే ఏర్పరచబడిన వారు కొంతమంది. అక్కడ ఏమంటారు? అందరూ ఆయన సొంత గొర్రెలు అయిపోరు. అందరినీ దేవుడు పేరు పెట్టి పిలవలేడు, ఆయన సొంత గొర్రెలను పిలుస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవడైతే వాక్యమునికి లోబడతాడో, దేవుని మీద ఆధారపడతాడో. నేను అన్నాను కదా, 10 రూపాయలు 100 రూపాయలు కూడా ప్రార్థన చేసి ఆ స్థితి ఆ స్తోమత కూడా లేకుండా దేవుని వైపు చూస్తారు చూసు, అటువంటి వారు అన్నమాట. అంటే నిరాధారులు, ఏ శక్తి లేని వారు, దీనులు అని చెప్పొచ్చు. దీనులకు దిక్కు దేవుడే. హల్లెలూయా. ఆయన దీనుల పక్షంగా, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా, అనాథ పిల్లల పక్షంగా, విధవరాండ్రుల పక్షంగా వాద్యమాడే దేవుడే, న్యాయం తీర్చే దేవుడే. హల్లెలూయా. ఒక విధవరాండ్రు, భర్త లేని ఒక ఆడబిడ్డ కన్నీటితో ప్రార్థన చేస్తే ఆవిడ ప్రార్థన చాలా త్వరగా దేవుని దగ్గరికి వెళ్తారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు కన్నీటితో దేవుని చేతులు ఎత్తితే దేవుడు తక్షణమే దిగి వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి. అది బైబిల్లో చెప్పబడిన మాటలు, నా సొంత మాటలు. ఇంకా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దీనుల పక్షంగా ఉంటాడని చెప్తాను నేను. హల్లెలూయా. అర్థమైందా? దీనుల పక్షంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, దీనుల పక్షంగా ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. అబ్బా, ఎంత అద్భుతమైన మాట కదా. మన సొంత వాళ్ళని, తెలిసిన వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాం, తెలియని వాళ్ళని బ్రదర్ గారు, సిస్టర్ గారు, లేకపోతే ఎక్స్క్యూజ్ మీ అనో ఏముండని ఏదో ఒకటి పిలుస్తాం. మనం పేరు పెట్టి పిలిచామంటే వాళ్ళు మనకు తెలుసు, వాళ్ళ మనకి స్వతంత్రం ఉంది, వాళ్ళకి మనకు ఒక రిలేషన్ ఉంది, వాళ్ళకి మనకు ఒక సహవాసం ఉంది, ఒక బాండింగ్ ఉంది. ఆ ఉద్దేశంతో మనం పేరు పెట్టి పిలుస్తాం. అందరిని పేరు పెట్టి పిలవలేం, సొంత వారిని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాం. యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలిచాడని అర్థమేంటి తెలుసా? నువ్వు యేసయ్య సొత్తు అని. చెప్పట్లు కొట్టు, నువ్వు యేసయ్య సొత్తు అని. హల్లెలూయా. ఆయన సొత్తు అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు వాక్యం ఆధారంగా బ్రతుకుతున్నావు అని, నీతిమంతులుగా జీవిస్తున్నామని, లోకమునకు విముఖురాలవై, విముఖుడవై, లోకమునకు వేరుగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కనుక నువ్వు ఆయన సొంత గొర్రె అవుతావు. ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచుము. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. నీ పేరు ఆయనకు తెలుసండి.
నా కష్టం ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. నీ ఇంటి పక్కన వాడికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నీవు నమ్ముకున్న దేవునికి, యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు. అందుకని మోషే అంటాడు, ఊరుకోండి, భయపడకండి, నేడు యెహోవా కలిగించే రక్షణ కార్యమును ఓరక నిలిచి చూడండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం నీది కాదు బ్రదర్ సిస్టర్, నీ జీవితం నీది కాదు. ఇప్పుడు నువ్వు జీవించేది ఏది నీది కాదు, నువ్వు నడిచే భూమి నీది కాదు, నువ్వు పీల్చే గాలి నీది కాదు, నువ్వు ఉంటున్న ప్రాపర్టీ నీది కాదు, అసలు నీకంటూ ఏమీ లేదు. నీ ఇంకొక మాట చెప్పనా, నీ శరీరం కూడా నీది కాదు. అది క్షయమగు శరీరం, మట్టి నుంచి తీయబడింది, మరలా మట్టి అయిపోతుంది. నీకంటూ ఏమీ లేదు. దేవుడు పిలుస్తాడు, దేవుని మాట రై పూజ, కెమెరా ఒకటి కదిలిపోతుంది, ఎవరు కదలకండి. హల్లెలూయా. చేయలేదు తెలియజేయండి. నీకంటూ ఏమీ లేదు భూమి మీద. ఆఖరికి నీకు చెప్పకుండా ఈ శరీరం కుప్పకూలిపోతుంది, నీకు తెలియకుండా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకంటూ ఏమీ లేదు. ఈ లోపల ఇది నాది, ఇది నాది, ఇది నాది, నేను లేకపోతే ఇంటికి దిక్కే లేదని వెర్రి మాటలు మాట్లాడతారు కొంతమంది. అందులో ఆ రోజు ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ జీవితం అంతటికి కూడా కావాల్సినంతది సంపాదించాను, పాత కొట్లు కూల్చి కొత్త కొట్లు కడతాను. హల్లెలూయా. దేవుడు వెర్రివాడా అనలేదా? అందుకే వెర్రి మాటలు మాట్లాడతారు చాలా. వెర్రివాడా, ఈ దినమనే నీ ప్రాణమును నేను తీసుకుంటాను. ఇవన్నీ ఎవరిలోను? హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా భయపడాలి మనం. దేవుడి మాటలకి మనం వనకాలి. అటువంటి వారి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు. విని వదిలిపెట్టేసేవారు, మాకంతా తెలుసులు అనుకున్న వారు ముందు ఎన్ని ముత్యాలు వేసినా వాళ్ళు పందులతో పోల్చబడ్డారు. పంది ముందు ముత్యం వేస్తే ఆ ముత్యం విలువ పందికి తెలియక అది తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వాక్యం ఆధారంగా జీవించిన వారు అది ముత్యం అని తెలుసుకుని జ్ఞానం కలిగి బండ మీద వారింటిని కట్టుకుంటున్నారు. వాక్యము విని కూడా దాని ప్రకారం జీవించకుండా విని వదిలిపెట్టేసేవారు పందితో దేవుడు పోల్చి. ఇది బాధపడాల్సిన విషయం కాదు, హల్లెలూయా, తెలుసుకోవాల్సిన విషయం. పంది అని ఎందుకు పోల్చారో దాని నైజం గురించి చెప్పాడు, దాని బుద్ధి గురించి దేవుడు చెప్పాడు అక్కడ. హల్లెలూయా. దాని క్రియ గురించి దేవుడు చెప్పాడు. ఆ క్రియలు, ఆ బుద్ధి మనలో ఉండకుండా చూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వాక్యము ముత్యాలండి. దేవుడు ముత్యములు మన ముందు ఎత్తుతున్నప్పుడు వాటిని మనం కోసుకోవాలి. ఆ వాక్యంలో మనం ఫలించాలి. అప్పుడే ఆయన సొంత గొర్రెలు అవుతుంది. అందుకని ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. మీకు ఒక సలహా ఇస్తా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. హల్లెలూయా. నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని, ఒంటరి వాడిని, నా పక్కన ఎవ్వరు లేరు అని మీకు ఏదన్నా లోన్గా ఫీల్ అయితే, బాధగా ఫీల్ అయితే, మీ చేతిలో బైబిల్ ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 14 నుంచి చదవండి. 14, 15, 16 చదవండి. యోహాను సువార్త 14లో అద్భుతం ఉంటుంది. నేను మార్గమును సత్యమును జీవమును. హల్లెలూయా. చదువు తెలియజెప్పండి. 15లో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు, మీరు నా స్వరం విన్నారంటాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఇదిగో నేను తండ్రి ఎలా ఏకమై ఉన్నాం అలాగే మీరు నా యందు ఉన్నారు కాబట్టి మీరు నేను కూడా ఏకమై ఉన్నాం అని అంటాడు. అద్భుతమైన ఆదరణ, ఒక గొప్ప శక్తి బలం మనకు కలుగుతుంది. నేను ఒంటరి వాడిని అని లోన్గా ఫీల్ అయ్యేవారు ఎవరైనా వెంటనే యోహాను సువార్త 14, 15 అధ్యాయాలు గుర్తుకొచ్చేయాలి. ఆ 2 అధ్యాయాలు రిపీటెడ్గా చదువుకోండి. వెంటనే బైబిల్ ఒకవేళ మీరు ఎంత తీసుకెళ్ళి ఫోన్లో ఉంటుంది కదా యాప్, వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఆ 2 అధ్యాయాలు చదివి 14, 15 మర్చిపోవద్దు. ఇది మీరు డైలీ బ్రెడ్ అనమాట, డైలీ ఆహారం. 14, 15 ఈ 2 అధ్యాయాలు రెగ్యులర్గా చదువు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. ఇంకొద్ది గట్టిగా చెప్తారా? ఊరికే నిలిచి చూడుడి. తర్వాత మీరు నేడు చూచుచున్న ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమ యుద్ధము చేయను, మీరు ఊరికయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా క్లియర్గా చెప్తున్నాడు. మీరు అలసిపోవద్దు, మీరు భయపడొద్దు, మీరు కర్ర పట్టద్దు, కత్తి పట్టద్దు, ఈటి పట్టద్దు, ఒక్క అడుగు కూడా వెనకేయద్దు. ఎవరు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళు అక్కడే నిలబడి ఊరికే చూడండి. ఏం చూడాలి? మోషే గారిని అడుగుతున్నారు వీళ్ళు. యెహోవా చేయబోయే యుద్ధం చూడు, ఆయన చేయబోయే అద్భుతం చూడు.
ఆయన కలిగించే రక్షణ చూడు. మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులు, ఈ ఫర్రో ఇక మీద కనపడరు. హల్లెలూయా. ఈ అద్భుతాన్ని మీరు ఊరికే నిలిచి చూడుడి. ఊరికే నిలిచి చూడుడి. చెదురు తల్లి చెప్పండి, ఊరికే నిలిచి చూడుడి. ఇంకా బాగా చెప్పండి. కీర్తన చూడండి, కీర్తన 6:6 చదవండి ఒకసారి. కీర్తన 6:6. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలి చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన చేశాడు ఎవరు? దావీదు. నేను మూలుగుచూ అలసిపోవచ్చున్నాను. నువ్వు ప్రతిరోజు ఎలాగ మూలుగుతున్నావేమో, ప్రతిరోజు కన్నీటి తలిసిపోతున్నామేమో. దేవా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ అప్పుల్లో నుంచి, అనారోగ్యంలో నుంచి, ఈ కష్టంలో నుంచి నేను ఎప్పుడు బయటకు వచ్చేదని ప్రతిరోజు మూలుగుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా, అలసిపోతున్నావా? దేవునికి తెలుసా ప్రార్థన. ఇదే కీర్తన గారు అంటాడు, 41 కీర్తన 13 వచ్చిన చూడండి ఒకసారి తొందరగా. యేషయ గ్రంథం చూడండి, యేషయ 41:13. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. తల్లి అసలు నిర్గమాకాండంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడు మోషేని పిలిచి మోషేతో ఏం చెప్పాడు చూడండి. నిర్గమాకాండం 3:7 మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనులో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టు మొర్రను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది. ఇది దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ 3 మాటలు? ఏం చెప్పాడు 3 మాటలు చూడండి. యెహోవా ఇట్లండి, ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. హల్లెలూయా. అవును, లేదా అక్కడ మరి మాట్లాడరండి. తెలుగులోనే ఉందండి, అది హిందీలో తమిళ్లో లేదు కదా. మరేంటండి, అది తమిళ్లోనూ హిందీలోనూ ఉన్నట్టు, ఆ మాటలు నాకు తెలియనట్టు, అసలు ఈ బైబిల్ నాదో కాదన్నట్టు, అసలు మీరు ఎక్కడున్నారో తెలియనట్టు. హల్లెలూయా. అసలు నా మాటలు వినబడటం లేదట్టు. హల్లెలూయా. నా మాటలు వినబడతానే? వినబడతలేదా? వినబడతానే? వినబడుతుందంటే నువ్వు బతికున్నావు లేదా చచ్చిపోయావు. ఎంతమంది వినబడతానే? అమ్మా బతికించారు, మీరందరూ బ్రతికున్నారు. హల్లెలూయా. ఎంతమందికి వినపడతలే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచాను. ఇక్కడ అప్లై చేసుకోండి. నీ ఇంటిలో నీ బాధలు నిశ్చయంగా దేవుడు చూశాడు. ప్రతి వాక్యాన్ని అన్వయించుకో. వాళ్ళ పేర్లు నీ పేరు పెట్టుకో. ఐగుప్తులో వారి బాధలు నిశ్చయముగా చూశాను. అమ్మా ఏంటమ్మా ఇక్కడ ఆలోచించేస్తున్నా? హల్లెలూయా. లూది అమ్మ ఆలోచించుకో, వాక్యాన్ని విను. హల్లెలూయా. చెప్పండి, దేవుడు పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిశ్చయముగా నిన్ను నీ ఇంటిలో బాధలన్నీ చూశాడు. ఎస్. తర్వాత పనుల్లో తమను కష్టపెట్టు వారిని. ఎస్. హల్లెలూయా. ఎవరైతే ఐగుప్తుల్ని కష్టపెడుతున్నారో వారిని కూడా దేవుడు చూశాడు. నిన్ను ఎవరైతే కష్టపడుతున్నారో, కావాలని టార్గెట్ చేశారో, కావాలని ఇరిగించాలని చూస్తున్నారు, కావాలని అబద్ధాలు ఎవరైతే చెప్తున్నారు, హల్లెలూయా, నువ్వే తప్పు చేయకుండా నీ ద్వారా నువ్వు వెళ్తాను, కొంతమంది పగబడతారు. అలా ఏం ఉండదు అక్కడ. వాళ్ళు కొంతమంది పగబడతారు, నేను ఇరిగించాలని చూస్తారు. అదొక పైశాచిక ఆనందం అంటారు దాన్ని. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోరు, వాళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని వాళ్ళు ఎతకరు, ఎదుటివారి కంట్లో చూస్తారు. ఎదుటివారి ఇంట్లో, వీళ్ళ ఇంట్లో ఏమో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎదుటివారి ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. వీళ్ళేదో పెద్ద శుద్ధులాగా కదండి. లోకం తీరంతే కదా అది. ఎవరైతే ఐగుప్తిలో దేవుని ప్రజలను బాధ పెడుతున్నారో వారందరినీ దేవుడు చూస్తున్నాడట. ఐగుప్తీల బాధను నిశ్చయంగా చూస్తున్నాను, వారిని కష్టపెడుతున్న వారిని కూడా నేను చూస్తున్నాను. వెంటనే కంటిన్యూ చేశాడు, వారి మొర్ర నేను వింటున్నాను. బా హల్లెలూయా. ఎంత అద్భుతం. వారి బాధలను చూశాడు, నీ నా బాధలను చూస్తున్నాను. నీ మీద పగబట్టి నేను ఇబ్బంది పడుతున్న వారిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన మొర్రలు కూడా దేవుడు వింటున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు. చప్పట్లు వేసుకోండి. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ఘనమైన దేవుడు, ఎంత శ్రద్ధ అండి.
ఎంత ప్రేమ అండి! ఎక్కడ దొరుకుతాడండి ఇలాంటి దేవుడు మనకి? ఎవరున్నారు ఇలాంటి వారు చెప్పండి? వేల్పులలో ఇలాంటి వాడు ఎవరు? శుద్ధులలో ఇలాంటి వారు ఎవరు? అందుకే సులామితి పాడిన పాట న్యాయమే, నా ప్రియుడు అందరిలాంటి వాడు కాదు. ఏంటయ్యా నీ ప్రియులు, ఏంటమ్మా నీ ప్రియుల్లో గొప్పతనంటే చెప్పుద్ది, నా ప్రియుడు అందరిలాంటి ప్రియుడు కాదు, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో గుర్తించవచ్చు. స్వరం గురించి మాట్లాడుతుంది, కురుడు గురించి మాట్లాడుతుంది, తన శరీర అవయవాలన్నిటి గురించి మాట్లాడుతుంది. కొంతమంది వాటిని విభాగించేటప్పుడు, ప్రకటించేటప్పుడు, మాట్లాడేటప్పుడు తప్పుగా మెన్షన్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఆత్మీయ అర్థాన్ని తీసుకొచ్చే ముంగుర్తులు అవన్నీ. ఓకే, కాబట్టి పరమగీతాలు మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఇబ్బందికరంగా చదవకూడదు. వాటిని మనము ఎలా తీసుకోవాలి? ఆధ్యాత్మికంగా తీసుకోవాలి, ఆత్మతో పోల్చుకోవాలి, శరీరంతో పోల్చుకోకూడదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. నిర్గమ 3:7లో వారి బాధలను చూశారు, వారిని కష్టపెట్టే వారిని చూశారు, వారి మొర్రలు కూడా నేను విన్నాను. హల్లెలూయా. తర్వాత వారి దుఃఖం కూడా నాకు తెలుసు, వారి బాధ నాకు తెలుసు, వారి మొర్ర వింటున్నా వారి ఏడుపుని నేను చూస్తాను, వారి కన్నీటిని నేను చూస్తాను. ఇదే మాట కదా మనం చదివి ఇందాక కీర్తన 56:8 నా సంచారములు నువ్వు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డలో దాచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. చలి తెలియము, ఇది బాగా చెప్తారా? అదే విషయం. ఊరికే నిలిచి చూడుడి, ఆయన అద్భుతం చేస్తాడు. సనగ్గమాకండి, గొనగమాకండి. సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు. వెనక ఫరో, ఎర్ర సముద్రం. దేవునికి తెలుసు. మోషే అంటున్నాడు భయపడద్దు, ఆయనకి తెలుసు. నీ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో దేవుని తెలియకుండా ఏది జరుగుతుంది? అన్ని దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి, అన్ని దేవుని స్వాధీనంలోనే జరుగుతుంది, దేవుని అనుమతితోనే జరుగుతుంది. ఎందుకు మరి దేవుడు ఎందుకు నా మీద పగబట్టాడు? దేవుని అనుమతితో జరుగుతుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు అంటే ఎక్కడే నువ్వు తెలుసుకోవాలి. అక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అక్కడ దేవుడు ఒక సత్యాన్ని నీకు నేర్పిస్తున్నాడు, అక్కడ దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎందుకంటే అంత కష్టతరమైన పాఠం, అంత కష్టతరమైన శిక్ష, అంత కష్టతరమైన శ్రమ నాకెందుకు, అది నేను భరించలేను, నేను మోయలేనంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వెంత మొయ్యగలవో, నువ్వెంత చేయగలవో అంత మాత్రమే దేవుడు నీ మీద మోపుతాడు. హల్లెలూయా. నీ సామర్థ్యం నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. నీ టాలెంట్, నీ స్కిల్స్, నీ జ్ఞానము నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృజించి వాటన్నిటినీ నీకు ధారాళంగా దయచేసిన దేవునికి అన్నీ తెలుసు. దేవుడి నిన్ను ఎవరెదుటైనా నిలబెట్టగలడు, ఏదైనా చేయించగలడు, అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆ సమయం వచ్చే వరకు అలా 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 వెళ్ళిపోతావు. ఆ సమయం వచ్చిన తర్వాత నేను పైన పెడతాడు. నువ్వేంటో ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. ఈ లోపల నువ్వు అన్ని చించేసుకుని, పీకేసుకుని, లాగేసుకుని, నేను ఎట్లా, నేను అట్లా, నా వల్ల ఏమీ అట్లా, ఇలాంటి వద్దని దేవుడు చెప్తున్నాడు. ఇలా చేయకు, నిబ్బరంగా ఉండు, గుట్టుగా ఉంచు, గుట్టుని దేవుని దగ్గర విప్పు. ఆ గుట్టుని దేవుని దగ్గర విప్పితే అది రట్టవకుండా దేవుడు అద్భుతంగా కడతాడు. ఆ గుట్టుని జనుల దగ్గర విప్పితే అది రట్టేటట్లుగా ఊరు వాడు చేసి నీ విలువ ఇంకా తీసి పడేస్తారు. అందుకే వివేకముతో, జ్ఞానంతో నడుచుకోవాల్సిన బాధ్యత మందే. ఓకే, అది దేవుడు మరలా వచ్చి చెప్పడు. నీకు వివేకాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఆ జ్ఞానముతో, ఆలోచనతో నువ్వు ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ లో నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మహిమ నుంచి మహిమకి వెళ్ళాలి. కానీ కష్టాల శ్రమాల్లో దిగజారిపోతుంటే దేవుడు చూసి బాధపడతాడు. అందుకనే మోషే ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన పాఠం ఏంటో తెలుసా? ఫరోని చూసి భయపడద్దు, ముగింపులోకి వస్తున్నా, ఎర్ర సముద్రం చూసి భయపడద్దు, అక్కడ నిలబడు, ఊరికే చూడు. ఏం జరుగుద్ది? ఊరికే చూస్తే ఆయన కలిగించే, ఆయన జరిగించే రక్షణ కార్యం అన్నాడు. తర్వాత ఆయన మన పక్షముగా ఫరోతో యుద్ధం చేస్తాడు అన్నాడు. అంటే రక్షణ కార్యం జరుగుద్ది, మన శత్రువులతో, మన విరోధులతో దేవుడే పోరాడతాడు, జయం కూడా దేవుడు మనకిస్తాడు. మనం జస్ట్ అలా నిలబడతాం. అందుకే నా ప్రాణం ఊరుక నిలబడదు, ఊరక మాట్లాడతాం, నిలబడు. దేవుని మీద విశ్వాసం ఉంచి నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవాలి, నీ ప్రాణాన్ని నువ్వే ప్రొటెక్షన్ చేసుకోవాలి. లోపట భయం కలిగించేది ప్రాణమే. ఏదైనా ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని చెప్పి మనం కొద్దిగా భయపడ్డామా అంటే మన ప్రాణం లోపట రియాక్ట్ అవుతుంది, అది ఇంకా భయం తీసుకొస్తుంది. అదే హార్ట్ అటాక్లకి,
దీని అంటారు కేంద్రీకృతం, మనసు కేంద్రీకృతం, ఒక దాని మీద ఫోకస్ చేయకుండా గలిబిలి చేయడానికి కారణం ఇదే. ఈ టెన్షన్లే, నిద్ర పట్టదు, ఆకలి, మనిషి సన్నగా అయిపోతారు, ముసలితనం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ జరగడానికి కారణం దేవుని మీద శ్రద్ధ ఉంచకపోవడం, ఊరిక నిలిచి చూడకపోవడం. వీటన్నిటికీ కారణం ఈ భయమే. అందుకని దేవుడు అంటున్నాడు భయపడతాడు. హల్లెలూయా. భయపడితే ఏమవుతుంది? దేవుని కార్యం చూడలేం. భయపడితే ఏమవుతుంది? సహాయం రాదు. సన్హెరీబు అషూరు రాజు హిజ్కియా దగ్గరకు వచ్చి భయపెట్టేశాడు. ఎంత భయపెట్టేశాడంటే, అసలు నా చేతిలో నుంచి నిన్ను ఎవడో కాపాడలేడు అన్నాడు. రాజు గడగడలాడిపోయాడు. హిజ్కియా ఖచ్చితంగా భయపడ్డాడు. అక్కడ సన్హెరీబు, అషూరు రాజు సన్హెరీబు చాలా క్రూరమైన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు. హల్లెలూయా. సన్హెరీబు అంటే మామూలు విషయం కాదు. మొదటిసారి ఆ శక్తి సామర్థ్యం మొదటిసారి డబ్బుతోనూ తెలుగుతో జ్ఞానంతో మేనేజ్ చేసుకున్నాడు. రెండోసారి తన దూతను పంపించి, నిన్ను నా చేతుల నుంచి ఎవడో కాపాడలేడు, నిన్ను నీ రాజ్యాన్ని ఎవడో కాపాడలేడు, నీ దేవుని వల్ల కూడా కాదన్నాడు. హల్లెలూయా. హిజ్కియా కత్తిపట్టాడా? చెప్పలేదు. హిజ్కియా కత్తిపట్టాడా? హిజ్కియా రథం వేసుకొచ్చాడా? హిజ్కియా యుద్ధముతో లేకపోతే టీంతో యుద్ధం చేశాడా? హిజ్కియా ఏం చేశాడు? నేను ఇందాక చెప్పిన మాట నేను చెప్పాలి. హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన గదులకు వెళ్ళి పరిస్థితిని దేవునికి అప్పగించి ఊరకే నిలిచి, అనగా చికెన్ బిర్యానీ తిని ఇంట్లో పడుకున్నాడు. ప్రార్థన చేశాడు, పడుకున్నాడు, అంతే. యుద్ధం ఎవరు చేశారు? ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు? మోషే అంటున్నాడు ఊరక నిలిచి చూడుడి. ఏం చేస్తారు? నువ్వు ఊరికే నిలిచి వస్తే దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు యాక్షన్లో కలిపోతే దేవుడు యాక్షన్ చేయలేడు. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి. నువ్వు యుద్ధం చేసేలేకపోతే ఇంకా దేవుడు ఎందుకు? నువ్వు యుద్ధం చేసేలేకపోతే ఇంక దేవుడు ఎందుకు? ఎందుకు దేవుని దగ్గర రావటం? ఎందుకు దేవునికి ప్రార్థన చేయడం? నీ బ్రతుకు నువ్వు బ్రతుకుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే ఇంకా దేవునితో పని ఏముంటుంది? ఏ వ్యక్తి అయితే నా ఇష్టానుసారంగా నేను కాదు ప్రభా, నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకుంటానని ఏ వ్యక్తి అయితే దేవునికి చెప్పగలుగుతాడో ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు సహాయం చేయగలుగుతాడు. అందుకే అందరికీ కాదు, కొంతమందికి. అందుకే ఒక మాట మనకి ఎప్పుడు వినిపిస్తుంది, నమ్మకమైన వారికే మెండైన దీవెనలు కలవు. ఆయన నమ్మకస్తులకి ఆయన దీవెనలు ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అది రక్షణ ఆశీర్వాదం కావచ్చు, స్వస్థత ఆశీర్వాదం కావచ్చు, ఏదైనా వాళ్ళకి ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. వాళ్ళకి ఏది అవసరమో దేవుడు అది చేస్తాడు. హిజ్కియా భయపడ్డాడు, నిజంగా రాజే, కానీ సన్హెరీబు ముందు నిలబడే శక్తి హిజ్కియాకు లేదు. సన్హెరీబుని ఎదుర్కొనే ఆ టీం హిజ్కియా దగ్గర లేదు. నిస్సహాయ స్థితిలో హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని సైన్యములకు అధిపత్యకు దేవుని ప్రార్థించింది. ఆ రాత్రే దేవుని దూత కదిలొచ్చింది. ఆ రాత్రే సౌండ్ లేకుండా రెప్పవాటు సమయంలో సన్హెరీబు సైన్యం మీద విరుచుకుపడింది. 1,85,000 మంది చచ్చిపోయారు. ఒక్క దేవుని దూత ఒక్క కత్తి పట్టి యుద్ధం చేస్తే 1,85,000 మంది చచ్చిపోయారు. యుద్ధం ఎవరు చేశారో తెలియదు. గుర్రపు డెక్కల సౌండ్లు, గుర్రాలు ఆనమాలు, రథాల ఆనమాలు, రక్తము ఏర్లుగా పారుతుంది. అది చూసిన సన్హెరీబుకి ఎవరు యుద్ధం చేశారు, ఎవరు నా టీంని చంపింది అని చెప్పి ఆలోచిస్తే అతనికి అర్థమైంది, ఇది మనుషులు చేసిన యుద్ధం కాదు. చప్పటి కొట్టాను. ఇది మనుషులు చేసిన యుద్ధం కాదు. నేను పోయి హిజ్కియాతో పెట్టుకోను, హిజ్కియా దేవునితో పెట్టుకోను. నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు విశ్వాసంలో స్థిరుడు అయితే, నీతో ఎవరైనా యుద్ధం పెట్టుకుంటే వాళ్ళు నీతో కాదు పెట్టుకునేది, దేవుని కనుగుడ్డుతో పెట్టుకుంటారు. వాళ్ళు దేవునితో పెట్టుకుంటారు. హల్లెలూయా. లేపండి. హల్లెలూయా. తెలియజెప్పండి. ఎవరితో పెట్టుకున్నారు? నీతిమంతులు ప్రార్థన, నీతిమంతుల కన్నీరు, నీతిమంతుల విజ్ఞాపన దేవుని దగ్గరికి నేరుగా వెళ్తుంది. మొట్టమొదటి గడియలోనే వెళ్ళిపోతుంది, తెలుసా? హల్లెలూయా. అసలు దాన్ని ఆపడానికి సాతానుగాడు వణికిపోతాడు. నీతిమంతుడు, ప్రార్థన పరుడు, అభిషేకంతో ఉన్నవాడు, ఒక విశ్వాసైన ఒక సావుకుడైనా మోకాళ్ళు వేసి చేతులు ఎత్తాడంటే వాడు సైడ్ అయిపోతాడు. ఎందుకు తెలుసా? అడ్డుపడ్డా ఆడు మాడిపోతాడు. అంత అభిషేకము వాళ్ళ ప్రార్థనలు ఉంటుంది. అందుకే నీతిమంతుల ప్రార్థన మనోపూర్వకమైనది,
అది బహు బలము కలిగినదని యాకోబు రాశాడు. తెలియజేద్దాం. అందుకే సాతాను క్రియలు మనం అణిచివేయాలి. సాతాను క్రియలు పేట రేగనివ్వడం, వాడిని ఎప్పటికప్పుడు మనం అణిచివేయాలి. వాడిని పూర్తిగా అణిచివేయాలి మనం, వాడిని పూర్తిగా బంధించలే మనం. వాడు రెచ్చిపోతున్నప్పుడల్లా మనం బంధించాలి. దేవుని పని ముందు మనం వాడిని బంధించాలి. నీ సొంత కార్యము, ఏదైనా కుటుంబ కార్యము, వ్యక్తిగతమైన కార్యం ఏది చేసినా దాన్ని చేసే ముందు వాడిని బంధించాలి. ఎందుకంటే ప్రతి దాన్ని వాడు చెడగొడతా ఉంటాడు. ఆడు చెడగొట్టడానికి, నాశనం చేయడానికి ఉంటాడు. అందుకనే నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల మనసును వాడు పాడు చేస్తాడు, నీ పిల్లల ఆలోచనలు వాడు పాడు చేస్తాడు. టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ భయంకరంగా విజృంభిస్తూ ఉంది. అది మంచికి ఎంత చక్కగా ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే భయంకరంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నీ పిల్లల్ని, ఎందుకో ఈ టాపిక్ దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి, వాళ్ళని స్వేచ్ఛయుతలకు వదలకండి, రేపొద్దున ఏడవకండి. వాళ్ళని భక్తితో పెంచండి, వాళ్ళకి బైబిల్ కొనవండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ పక్కన వాళ్ళని ప్రార్థన చేయించండి, వాళ్ళతో ప్రతిరోజు వాక్యం చదివించండి. ఇలాంటి యాక్టివిటీస్ నువ్వు కనుక ఈ రోజున చేయకపోతే రేపొద్దు నువ్వు ఏడవాల్సి వస్తుంది. దేవుని భయం ఉన్న ఏ పిల్లలు చెడిపోరు. దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన, అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లలే కావచ్చు, రాబోయే దినాల్లో మీ ఇంటిని పీకి పందిరేస్తారు. ఇది నేను హెచ్చరిస్తున్నాను సంఘానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఇది చెప్పమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలకి భక్తి నేర్పించండి. చదువు ఓకే, లోకానుసారమైన యాక్టివిటీస్ ఓకే, చదువు పరంగా మీరు బాగా చదవాలి, మంచిగా వర్ధిల్లాలి. అలాగే భక్తి పరంగా ఇంకా వర్ధిల్లాలి. హల్లెలూయా. దైవికంగా మీరు ఇంకా వర్ధిల్లాలి. చేతులు తెలియజెప్పండి. సన్హెరీబు అన్నాడు, ఇది మనుషులు చేసే యుద్ధంగా, ఎక్కడ కత్తి, ఎక్కడ ఏ ఆనవాలు, ఎక్కడ ఏ పాదం ముద్ర, ఏమీ లేదు. మనుషులు చేసిన యుద్ధంగా దేవుని దూత వచ్చి చేసినట్టు. దీన్ని ఎలా ఊహించుకోవాలి అర్థం కావట్లేదు. హిజ్కియా జోలికి వెళ్ళకూడదని. అసలు ఆ తర్వాత హిజ్కియా ముందు సన్హెరీబు అని వాడు కనపడదు. అషూర్ రాజు సన్హెరీబు మరలా హిజ్కియా ముందుకు రాలా, హిజ్కియా జోలికి రాలా. దేవుడు అద్భుతం చేస్తే ఎట్లా ఉంటుంది? దేవుడు యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది? మన యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, మన మొక్కలు. హల్లెలూయా. కానీ దేవుడు యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది అదే విషయం. హల్లెలూయా. ఫరో వచ్చాడు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు. శనిగోడు సనుగుతున్నాడు, కొనిగోడు కొనుగుతున్నాడు. మోషే మాట నమ్మనోళ్ళు కొంతమంది నిబ్బరంగా ఉన్నారు, మోషేని నమ్మనోళ్ళు అందరూ భయంతో మాట్లాడుతున్నారు. ఫరో వచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు దిగొచ్చాడు అక్కడికి, ఉరుములు మెరుపులతో దేవుడు దిగొచ్చాడు. మోషే తడువు చేయకుండా సాగిపోండి, నా బాహుబలం నీకు ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడాడు. తర్వాత మీరు అడిగిన చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కమాకండి 14 అధ్యాయం, చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. సాగిపోండి. ఎందుకు భయపడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను తీసుకెళ్ళి సముద్రం మీద చాపు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రం మీద కర్రను చేపడంతే. తూర్పు గాలి బలముగా వచ్చి సముద్రం ఢీకొట్టుగా 2 గోడలుగా నీరు గోడలకి నిలిచిపోయాను. చరిత్రలో ఇది అద్భుతం. ఒక మనుషుడు చేసే కార్యం ఇది. ఒక ధనవంతుడు చేసే కార్యమా? ఒక సైంటిస్ట్ చేసే కార్యమా? ఒక వైద్యుడు చేసే కార్యమా? ఎవరు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నా యేసు తప్ప, హల్లెలూయా, మా దేవుని తప్ప ఎవరు ఎలాంటి కార్యాలు చేయగలుగుతారు? కేవలం ఆయన ప్రజల కోసం, ఆయన ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ఆయన ప్రజలు నడిపించడం కోసం సృష్టిలో ఒక భాగమైన సముద్రాన్ని దేవుడు 6 నెలలుగా మార్చాడు. ఇది రికార్డ్ అద్భుతం కదా. ఏ మనుషుడు చేయగలుగుతాడు? ఏ ధనవంతుడు చేయగలుగుతాడు? ఏ రాజు చేయగలుగుతాడు? హల్లెలూయా. 6 నెలల మీద తన ప్రజలు నడిచాడు. దేవుడు ఎంత అద్భుతం చేశాడు చూడండి. ఉరుములు మెరుపులతో 600 రథాలను ఆపేశాడు. రథం మీద ఉన్న ఒక్క ఫర్రో బంటు కిందకు దిగలేకపోయాడు. అందరూ సోద్యం చూశారంతే. ఎర్ర సముద్రం తెరవబడ్డ శత్రువు చూశాడు. ఈ పక్క నుండి ఆ పక్కకు వీళ్ళ గొర్రెలు, గేదెలు, మేకలు, వాళ్ళకున్న కోళ్ళు అన్నీ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళే వరకు
ఫర్రో చూస్తూనే ఉన్నాడు తప్ప చెయ్యత్తలేకపోయాడు. ఇది దేవుని చేసే యుద్ధం. శత్రువు వారి ఎదుగుదలను చూస్తూనే ఉన్నాడు. శత్రువు వారి దాటి వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాడు. శత్రువు వారి మార్గాలను కనపడడం చూస్తూ ఉన్నాడు. శత్రువు అన్నిటిని చూస్తున్నాడు, కానీ వాడు ఆపలేకపోయాడు. నీ జీవితంలో కూడా ఎంతమంది అయినా లెగనవ్వు, ఎంతమంది అయినా రానవ్వు, దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడా, దాన్ని నీ చుట్టూ ఉన్న ప్రజలు సాతాన సమూహం అంతా దిగొచ్చి కట్ట నిలబడి నీ ముందు నుంచున్నా అవన్నీ నీ ముందు సాగిర పడాల్సిందే, కానీ నిన్ను మాత్రం ఆపలేవు. దేవుడు అద్భుతం చేయక, దేవుడు ద్వారము తెరవక, దేవుడు నిన్ను నడిపించగా ఎవరు ఆపలే. ఫర్రో ఎంత క్రోధంతో వచ్చాడు కానీ నిలబడి చూశాడు, కానీ వెళ్ళిపోతున్న వారిని ఆపగలిగారా? చెప్పండి. వెళ్ళిపోతున్న వారిని ఒక్కనని ఆపగలిగారా? ఎవడైతే నిన్ను చెడగొట్టాలని చూస్తున్నాడో, నీ పరువు తీయాలని చూస్తున్నారో, నిన్ను ఇరికించాలని చూస్తున్నారో, నీ మీద లేనివి ప్రచారాలు చేస్తున్నారో, వాళ్ళనే దేవుడు వాడుకోబోతున్నాడు. వాళ్ళ ద్వారానే దేవుడు నిన్ను మరలా దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ శత్రువులు చూస్తారండి మీ దీవెన్ని, మీ శత్రువులు చూస్తారండి మీ ఎదుగుదలని, మీ శత్రువులు చూస్తారండి దేవుని మహిమను. వాళ్ళు చెప్తారు ఏదో అనుకున్నాం, కానీ ఏదో జరిగింది. ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది. పక్కన వాళ్ళకి చెప్పండి, ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది. ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసా? అద్భుతం జరిగింది. యేసు అద్భుతం చేసేది. హల్లెలూయా. అద్భుతం జరిగింది. ఫర్రో ఎక్స్పెక్ట్ చేశాడా? ఫర్రోకి తెలుసా? ఫర్రో చూస్తున్నాడు, అరే ఏంది దేవుడు, ఏంది ఈయన కథ, సముద్రం తెరవబట్టం ఏంటి, యువతల పక్కించి అవతలకి వెళ్తాం ఏంటి. ఫర్రో మతుకొడిపోయింది. అడుగు పెడదామంటే గురువులు అడుగు పెట్టాడు, మాడిపోతాడు. హల్లెలూయా. ఆ రైల్వే ట్యాక్స్ మీద రాస్తారు ఎంత, 24,000 వోల్టేజ్. హల్లెలూయా కదా, 24,000 20,000 రాస్తారు కదా, 25,000 వోల్టేజ్. అసలు అలా పట్టుకుంటే బూడిదైపోతున్నాం. అంత వోల్టేజ్ రైల్వే కొంటే ఆకాశంలో నుంచి వచ్చిన ఉరుముకి మెరుపుకి ఎంత వోల్టేజ్ ఉంటుందో మన లెక్కట్లో. హల్లెలూయా. అందుకని దహించే మన దేవుడు అగ్నిగా దిగొచ్చాడండి, ఉరుములతో మెరుపులతో దిగొచ్చాడండి. 600 రథాలు నిలబెట్టేశాడు దేవుడు. 600 రథాలు ఉన్న ఏ ఒక్క బంటు కిందకి దిగలేకపోయాడు. చూడండి, తన ప్రజల పక్షంగా ఎంత శ్రద్ధ వహించాడు. దేవుడు కాపరిగా ఉన్న జనులు ధన్యులు కదా. చెప్పండి, దేవుడు కాపరిగా ఉన్న జనులు ధన్యులు కదా. హల్లెలూయా. చెప్పండి నీ పక్కన వాళ్ళకి, నీవు ధన్యురాలివి, ధన్యుడు అని చెప్పు. చెప్పండి, యేసు నీ కాపరి కనుక నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత అమోఘం, ఎంత బలం కలుగుతుంది వాక్యాన్ని చదువుతున్నప్పుడు. ధైర్యం చెడిపోతున్నప్పుడు అలా వాక్యాన్ని తెగ చదవండి, మనసు పెట్టి చదవండి. ఒకే ఒక్క అధ్యాయంలో మీకు సొల్యూషన్ జరుగుతుంది. ఒకే ఒక్క మాటలో అద్భుతం జరుగుతుంది. ఒకే ఒక్క మాటలో మీ గాయాలు కట్టబడతాయి. దేవుడు తగిన వాక్యాన్ని దేవుడు మీకు ఇస్తారు. హల్లెలూయా. ఈ ప్రజలందరూ యువతల నుంచి అవతలికి వెళ్ళిపోయారు. ఆ పక్కన ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగా వీళ్ళు దూరేశాడు. దేవుడు సముద్రాన్ని కల్పించాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే శత్రువులు, మనం ఏదో గ్రాఫిక్స్లో చూస్తాం, వాక్యాన్ని తగినట్టుగా వీడియో చేస్తారు. వాళ్ళ రథాలు, వాళ్ళ కర్రలు, వాళ్ళ కత్తులు వీళ్ళ కాళ్ళకాడ కొట్టుకొచ్చి, ఒడ్డుకు కొట్టుకొచ్చి. హల్లెలూయా. శత్రుజనుల దేవుడు నీటిలో ముంచేశాడు. హల్లెలూయా. చెలతలేయా. నీకు హాని చేయకూడదు ఎవడు ఉండడం. నీ విరోధులను కూడా దేవుడు నీకు స్నేహితులకి దేవుడు మార్చిపోతున్నాడు. ఎస్, నీకు విరోధులు, నీకు శత్రువులు నీ పక్షానికి రాబోతున్నాడు. చెలతలేయకుండా హెజ్కియా ఆ పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. దానియేలు మీద 123 మంది, 122 మంది పగబట్టారు. తన భక్తిని ఆపాలనుకున్నారు, నిందలు మోపాలనుకున్నారు, నేరాలు మోపాలనుకున్నారు. కానీ దానియేలు నీతిమంతుడు, యథార్థమంతుడు, దేవుని నుంచి దూరం చేయాలని చూశారు. దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలని చూశారు. అపవాది ట్రాప్ ఇదే. ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్దని, ప్రార్థన చేస్తే దేవుడు వారి కోసం దిగొస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు అరచేతితో వాళ్ళని తప్పిస్తాడని. ఆ మాట సత్యం కేవలం సాతానుగాడికే తెలిసి. ఈ మాట సంఘానికి కనుక తెలిస్తే, సరిగ్గా ప్రార్థనలో ఉన్న ఆ వాల్యూనెస్,
ఆ విలువను కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రార్థన చేయకుండా ఎవడం లేదు. హల్లెలూయా. దానియేలు మీద అపవాది ట్రాప్ ఏంటో తెలుసా? ప్రార్థన ఆపాలి. దేవుని సేవించకూడదు. దానియేలు నీతిమంతుడిగా మారడానికి, దానియేలు అంతకంతకు అభివృద్ధి చెందడానికి, రాజులల్లా మారుతున్నారు కానీ దానియేలు స్థాయి పెరిగిపోతుంది. రాజులు మారిపోతున్నారు, రాజ్యాలు మారిపోతున్నాయి, కానీ దానియేలు మాత్రం చిరకాలం వర్ధిల్లుతున్నాడు. ఇతను నాపాలి. ఎలాతో? తన ఎదుగుదలకు, తన దీవెనకు కారకుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు దానియేలు దేవుడి నుంచి దూరం చేయాలి. దేవుడి నుంచి దూరం చేయాలంటే ఈ వ్యక్తి మోకాలు వేయకూడదు, ప్రార్థన చేయకూడదు, యెహోవాను సేవించకూడదు. అందుకే 30 రోజులు కదా, 30 రోజులు, ఒక నెల వారి దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు, వారి దేవతలకు ప్రార్థన చేయకూడదు. ప్రతి ఒక్కరు రాజుకి దండం పెట్టాలి, రాజునే సేవించాలి. ఇలా చేస్తే యెహోవా అనే దేవుడు రోషం కలిగిన దేవుడు. మనిషికి నమస్కారం చేసిన, బొమ్మలకి నమస్కారం చేసిన ఆయన విగ్రహారాధన క్షమించడు, ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు. దానియేలుతో కనుక రాజుని మొక్కించేటట్లుగా, రాజుని సేవించేటట్లుగా చేస్తే దానియేలుకి దేవుడికి చెడుద్ది. వీళ్ళిద్దరూ దూరం అయిపోతారు. అప్పుడు దానియేలు మీద పగపట్టి ఏదైనా చేయొచ్చు. దానియేలు జీవితంలో దేవుడు ఉన్నంత వరకు, దానియేలు మోకాలేసి ప్రార్థన చేసేంత వరకు దానియేలుని కదల్చలేం. ఇది విషయం. అపవాది ట్రాప్ ఇదే, ఇంకెత్తగండి ఇంకా. హల్లెలూయా. కానీ దానియేలు యథావిధముగా హల్లెలూయా పై గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన చేతులు చాపి ఆకాశం తట్టు తన కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. వచ్చి పట్టుకుంది. ఏమైంది? సింహాల గుర్రలో వేశారు. ఏమైంది? సింహాలు ఏమి తినేసాయా? మీ అందరూ తెలుసు కాబట్టి సింపుల్ గా చెప్పేస్తాను, ఇంత వివరించట్ల, టైం కూడా అవుతుంది కదా. హల్లెలూయా. ఏమైంది? సింహాలే. కానీ దానియేలుకి కీడు చేయలేదు. ఎందుకు? దానియేలుకి ఎందుకు కీడు చేయలేదు? మీ అందరికి తెలిసి మాట్లాడండి. దానియేలుకి ఎందుకు కీడు చేయలేదు? దానియేలుకి ఎందుకు కీడు చేయలేదు? దానియేలుని ఎందుకు భుజించలేదు? మీరు చెప్పాలా? మీకు తెలుసు, చెప్పాలా? ప్రార్థన చేశాడా? ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలా. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే గిఫ్ట్ ఇస్తా. కరెక్ట్ ఆన్సర్ కావాలా, వాక్యానికి అనుకూలంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా. ఎవరు చెప్తారు? ఊరికే నిలిచి 500 ఇచ్చేదామనా? 500 తీసుకుంటావా? జేబులు అయ్యే ఉన్నాయి. 500 120 ఉన్నాయి. హల్లెలూయా. చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా. ఇప్పుడు ఏం చేద్దామంటే కరెక్ట్గా చెప్పేసింది అనుకో, గిఫ్ట్ ఇస్తానన్నా కదా, కాబట్టి ఇప్పుడు ఇచ్చాను 500 తీసుకుంటుంది ఆవిడ. అందుకే 500 తీసుకుంటామని అంటున్నా. హల్లెలూయా. చెప్పాలా? ఇంకా చెప్పండి అమ్మా, తొందరగా చెప్పండి. వేడి చల్లారిపోకుండా చెప్పండి. వేడి మీద బోలని సమాధానాలు వచ్చారు. చల్లారిపోతే మళ్ళీ జుట్టు పీక్కుంటారు. చెప్పండి తొందరగా. హల్లెలూయా. దానియేలుని సింహాలు ఎందుకు తినలేకపోయినాయి? మూలవాక్యాన్ని మర్చిపోయారు మీరు. ఆదికాండం 24:1 కీర్తన 24:1 మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఎలా ఉండదు తెలుసా? ఆ సింహాలకు కూడా దేవుని సెలవు లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా సింహాలు దానియేలుని ముట్టలు. ఎందుకని తెలుసా? ఆ సింహాలకు కూడా దేవుడే, ఆ సింహాలకి దేవుడే ఆధారం. హల్లెలూయా. ఆ సింహాలు కూడా దేవుని మాట వినాల్సిందే. దేవుడు ఎవరు? సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వభౌముడు అని చెప్పాను నేను మొదట్లోనే చెప్పా, వాక్యం ఎంట్రన్స్ లోనే. హల్లెలూయా. సింహాలకు తెలియదా? దేవుని మాట వినాలని సింహాలకు తెలుసు. మనమే ఒక్కోసారి దేవుని మాట వినకుండా ఆ గుడ్డు వారిలో వెళ్ళిపోయి కూతురు పడిపోతాం కదా. హల్లెలూయా. అది విషయం. పడిపోయి హెల్ప్ అని చేయదు. దేవుడు వచ్చే లోపల ఇంకేందనేస్తాము. ప్రతిరోజు జరిగే యాక్టివిటీ మన జీవితంలో ఇదే. ఏదో ఫన్నీగా చెప్పాను కానీ రియల్గా ఇది కాదా మన జీవితంలో జరిగేది. ప్రభువా తెలియక చేశాను, ప్రభువా తొందరలో చేశాను, తొందరలో అనేసాను ప్రభువా. తొందరపడలేను, అనర్థాలు జరిగిపోతే. కిందటి వారంలో చెప్పినట్టున్నా, కిందటి వారం ఏంటి చెప్పింది అదే కదా, తొందరపడద్దని చెప్పాను కదా. హల్లెలూయా. దానియేలు సింహాల గుహలో పడ్డాడు. సింహాలకు తెలుసు ఇతడు దేవుని నీతిమంతుడు, ఇతడు దేవుని సేవించే వ్యక్తి. దానియేలు గారు మా మీద పడుకోండి, కింద పడుకోలేరని చెప్పి తలగడలుగా మారాయి. సింహాలు తలగడలుగా మారాయి. హల్లెలూయా. కథ అయిపోయింది. అక్కడ రాజు వచ్చాడు. దానియేలు క్షేమంగా ఉన్నావంటే, రాజా చిరంజీవి గాక, నేను సేవించిన నా దేవుడు సింహాల నోటి నుండి నన్ను కాపాడాడు, నేను క్షేమంగా ఉన్నాను, నేను బ్రతుకున్నాను, పైకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏ శత్రువు అయితే దానియేలు పని అయిపోయింది అనుకున్నాడో, ఏ శత్రువు అయితే దానియేలు మనకు అడ్డురాడు అనుకున్నాడో,
ఏ శత్రువు అయితే రాజ్యంలో దానియేలు పేరు వినబడదు అనుకుని ఆ రాత్రంతా సంబరం చేసుకున్నారో వాళ్ళందరినీ దేవుడు లాక్కొచ్చారు. చెప్పట్లేదు. దానియేలు అడ్డు తొలగించేసుకున్నామో, రాజ్యంలో దానియేలు లేడు, ఇక వీడి పని అయిపోయింది, క్లోజ్ అనుకున్నారు. కింద ఉన్న దానియేలు దేవుడు పైకి తీసుకొచ్చాడు. మురిసిపోతున్న శత్రువులను తీసుకెళ్లి సింహాలు ఉండబడింది. వీళ్ళ కింద పడి నేలకు వాళ్ళు కాలు తగిలే లోపల ఎముకలు గిములు కూడా నవ్వులేసి సింహ. ఎంత అద్భుతం! ఎవరు చేస్తారు ఇప్పుడు చెప్పాలి? నాది ప్రశ్న, జవాబు మీది. ఎలాంటి అద్భుతాలు ఏ మనుషులు చేయగలుగుతారు? ధనంతో చేస్తారా? జ్ఞానంతో చేస్తారా? శక్తితో చేస్తారా? ఏ వ్యక్తులైనా సరే ఇలాంటి అద్భుతాలు చేయగలుగుతారా? అందుకే మన దేవుడు గొప్పవాడు. చెప్పట్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి, యేసు గొప్పవారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. అది ఎలాంటి గొప్ప కార్యాలు ఈ జీవితంలో చేస్తారు. అందుకే ఆయనకి అవకాశం ఇవ్వండి. నేను ముగిస్తే ఇలా చెప్పుకొని వెళ్ళిపోతే ఇంకా చాలాసేపు వాక్యం చెప్పేస్తాను కాబట్టి హల్లెలూయా. ఆయనకు అవకాశం ఇవ్వండి. నా మాటలు ముగిస్తున్నానే. ఆయనకు అవకాశం ఇస్తే నేను ఊరికి నిలుచుంటాను ప్రభా, తొందరపడను. నా మీద నేను నిందించుకొని, వినండి ముగింపు మాటలు వినండి, నా మీద నేను నిందించుకోను. ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, ఇంకా ఏమవుద్దో అని ఇలాంటి మాటలు నేను మాట్లాడను. విశ్వాసం ఉంచుతా, నిరీక్షణ ఉంచుతా. నువ్వు నన్ను ఎలా వాడుకుంటావో, నువ్వు నన్ను ఎలా దీవిస్తావో, నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు, అది నీ ఇష్టం. నేను ఊరికే నిలిచి ఉంటా. నీ కార్యము, నీ అద్భుతము, నీ సహాయము నిశ్చయముగా ఐ యాక్సెప్టెడ్. నా జీవితంలోకి రావడమని నాది ఎలాగైనా నేను అంగీకరిస్తాను ప్రభా. మిమ్మల్ని మీరు పూర్తిగా దేవునికి అప్పగించుకోండి. దేవుని అంగీకారాన్ని అనుమతించండి. దేవుని ఆహ్వానించండి. ఆయన అద్భుతం చేస్తాడు. మీకు మహిమకరంగా, దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని నిలబడతాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి మన జీవితంలో ఫలింపు చేయగలరు. ఆమేన్. లేచి నిలబడదాం.